సో అదండి, నేను వచ్చేసి ఏమనుకుంటున్నానంటే అప్పటి వరకు వచ్చేసి ఏంటి 2 రోజులు మిస్ అయిపోతున్నాము అనుకునేసరికి అంటే ఏమైపోయింది, ఏదైనా హోటల్కి వెళ్ళేసి ఒక సాదా దోశ మిస్ అయిపోయినటువంటి ఆ బాధలు ఉన్నప్పుడు నాకేం చేస్తానంటే వెంటనే బాబా వచ్చేసి ఇప్పుడు సో అందరూ క్యాన్సిల్ అయిపోయారు అంటే కొన్ని కారణాల వల్ల. ఓకే, ఆ కారణాలు పక్కన పెట్టండి, నిజానికి అవి కారణాలు కావు, మనం తెలుసుకున్నాం కదా. మనకు కనిపించే కారణాలు వేరు, ఆ కారణాల నుండి మనం అనుభవించే ఫలితాలు వేరు కాబట్టి సో దానికి మనకి సంబంధం ఆ కారణం కాదు, బాబా మనకు తెలియని కారణం ఒకటి ఉంది కాబట్టి ఓకే ఆ విషయం పక్కన పెట్టేద్దాం. సో ఇలా 2 days మిస్ అయిపోతున్నాం అనుకునేసరికి ఏమైపోయిందంటే ఒక్కసారిగా ఒక సాదా దోశ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ భోజనం లాగా డైలీ 4 days, ఈ రోజుతో పాటు రేపు ఒక సావాసు, మళ్ళీ ధర్మవరంలో 2 రోజులు సావాసు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో మనకి ఫుల్ మీల్స్ పెట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇదొక మనకి అదృష్టవంతులమా కాదా? సో మనకి వచ్చేసి 2 days పోయి బంపర్ ఆఫర్ అనమాట మనకి. సో ఇలా చక్కగా అవకాశం ఇస్తున్నాడు కాబట్టి సో ఇది ఎవరు ఊహించలేదు, ఇలా జరిగిపోయింది. సో అప్పుడు నాకు శశి గారు కాల్ చేసేటప్పుడు ఇలా చేయాలనుకుంటున్నా హరి, ఇలా సావాస్ కండక్ట్ చేయాలి సబ్జెక్ట్స్ అంటే ఏమైపోయిందంటే మనకి మీకు అందరూ తెలిసినట్టే రేపు వచ్చేసి న్యూ లైఫ్ ఎన్నో నెల, సో మీకు బాగా గుర్తుండిపోయి ఉంటుంది. సో మనకి నవజీవన 6వ భాగము రేపు తేదీ కూడా 6, 2 కలిసి వచ్చాయి. అంటే ఈ ఏడుకి దగ్గరలో ఉన్నాం మనం. సో అది కాబట్టి సో మనకి యాజ్ యూజువల్ గా రేపు 6వది జరుగుతుంది. ఇంకపోతే మనకి మండే వచ్చేసి ఒక సంస్కారాల మీద ఫుల్ ఫ్లెడ్జెడ్ అనమాట. అంటే 10:30 నుంచి రాత్రి 8:30 దాకా వచ్చేసి నేను చెప్తాను, మాకు కొత్తగా వచ్చిన గెస్ట్ కూడా చెప్తాను. సో మనకి ఆ రోజంతా అంటే సోమవారం మొత్తం ఒక రోజంతా కూడా సంస్కారాలు అనేటువంటి సబ్జెక్ట్ మీదనే మనం డిస్కస్ చేద్దాం, కొంచెం షేర్ చేసుకుంటాం ఆ విషయాలంతా కూడా. ఇకపోతే ఇంకొక రోజు వచ్చేసి అంటే మా మంగళవారం వచ్చేసి మ్యారేజ్ మీద మనం ఆల్రెడీ ఒకసారి చేసాం, మ్యారేజ్, సెక్స్, చిల్డ్రన్ ఆ మూడింటి మీద అంటే ఒకరోజు సహవాస్కు చేసాం కాబట్టి సో బాబా ఈసారి మనకి ధర్మవరం సెంటర్ ప్రేమికుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి సో అక్కడ కూడా అదే సేమ్ మన టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇకపోతే ఈరోజు మనకి ప్రత్యేకత ఏంటంటే బాబా ఈరోజు మనకి ఒక గెస్ట్ పిలవడం జరిగింది. సో ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఊహించలేదు అసలు ఆయన ఇక్కడికి వస్తారన్న విషయం కూడా. ఎందుకంటే నేను వచ్చేసి ఆయన పేరు కృష్ణప్రసాద్ గారు అని హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఆయన వచ్చేసి నేనంతా కలిసి 2006లో మెహరాబాద్ లో కలిసి వర్క్ చేస్తాం సెక్యూరిటీగా అనమాట. సెక్యూరిటీగా ఉన్నప్పుడు వచ్చేసి నేను హరి సాయిరామ్ గారు అని ఒక 5-6 మంది కలిసి వర్క్ చేస్తాము. కలిసి వర్క్ చేస్తున్నప్పుడు వచ్చేసి నేను నా పని ఏంటంటే ఇన్ఛార్జ్ నా పని ఏంటంటే ఒక 5-6 మందిని ఒక ప్లేస్ లో పెట్టేయాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు ఏం చేశారంటే అప్పుడు టెంట్ వెనక్కి ఉండేవారు, టెంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి అక్కడ ఆడొక డ్యూటీ ఉంటుంది, ఆడ ఉండాలి. తర్వాత వచ్చేసి ఒక సర్కిల్లో ఇలా డిఫరెంట్. నా పని ఏంటంటే వీళ్ళు ఎంతవరకు పని చేస్తున్నా ఒక రౌండ్ వేసుకుంటూ పోవడం. నేను మిగతా 5 మంది 6 మంది దగ్గర అలా మాట్లాడేసి నీ దగ్గర టార్చ్ పని చేస్తూ ఉందా, నీ దగ్గర కర్ర ఉందా, లేకపోతే నీ దగ్గర స్కార్ఫ్ అంతా అన్ని బాగుంది కదా అని చూసేసరికి అన్ని బాగుంది సార్ అనేసి. కరెక్ట్గా నేను కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చాడు మాత్రం అక్కడ మాత్రం 2 నిమిషాలు 3 నిమిషాలే, కానీ ఇక్కడికి వస్తే మాత్రం 40 minutes పట్టేది. అంటే నేను సార్ దగ్గరకు వచ్చేసి నేను ఏం అడిగాను, వెళ్ళిన తర్వాత ఒక సబ్జెక్ట్ మాట్లాడుకునే వాళ్ళం. నేను సార్ వచ్చేసి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటా అంటే 2-3 సార్లు వచ్చి హెచ్చరించాడు, ఎవరు జాలదస్తారు, దిస్ ఇస్ నాట్ రైట్ టైమ్ టు డిస్కస్ అబౌట్ సబ్జెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. 2-3 సార్లు ఇచ్చాడు. ఇంకొకసారి 3 సార్లు కనిపించామంటే నేను సస్పెండ్ చేస్తా అన్నాడు. అయినప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు, తిడుతున్నాడు, పోగొడుతున్నాడు, నాకు కూడా తెలియదు, మొత్తం తెలిసి తిడుతున్నాడు అనే విషయం. అలా చేయకూడదు నువ్వు అంతా కూడా అనేసి సబ్జెక్ట్ విషయం మాట్లాడుకుని నువ్వు వేరే విషయం డ్యూటీ మాట్లాడుకో. సో నాకు అలా పరిచయం అయ్యారండి యాక్చువల్గా. అప్పుడు మాకు 2006లో తర్వాత లేదండి అసలు కంప్లీట్గా ఆయనకి నాకు టచ్ లేదు, అసలు ఎక్కడ కాంటాక్ట్ లేదు. తిరిగి బెంగళూరులో ఇలాంటి సహవాస్ కండక్ట్ చేస్తున్నప్పుడు కాశీ విశ్వనాథ్ అనేటువంటి ఒక బాబా ప్రేమికుడు, అతను హైదరాబాద్ అతనే. అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన కాశీ విశ్వనాథ్ గారు వచ్చేసి అతను మనకి సార్ పరిచయం వల్ల మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చారు. కాంటాక్ట్లో వచ్చి సో ఫోన్లో మాట్లాడడం కానీ చేస్తుంటే ఒకసారి మాట్లాడారు అనుకోండి. నేను యాక్చువల్గా మొబైల్ ఫోన్లో 5 నిమిషాలు మాట్లాడితే నాకు అంత విసుగు వచ్చేస్తుంది, అసలు మొబైల్ ఫోన్లో అందుకే వాడడం తక్కువ. అలాంటి వాడిని ఎలా తయారైపోయినాయంటే ఎవరైనా బాబా విషయాలు చెప్తూ ఉంటే నేను సార్తో మాట్లాడితే మినిమం 2 hours, మినిమం 2 గంటలు మాట్లాడుతూనే ఉంటాం. మా నాన్న ఆశ్చర్యపడిపోయాడు, వీడు 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి విసుగు వచ్చేస్తుంది, ఇసురు కొట్టేంత నాకు కోపం. సో అంటే ఆయన మాట్లాడే టాపిక్స్ అండి, ఎందుకంటే
బాబా కోసం మనం ఎలాగైనా కూడా మనం అలా మారిపోవాలండి. ఎందుకంటే బాబా కోసం, ఎందుకంటే ఫర్ బాబా అయితే, బాబా కోసం అయితే, ప్రపంచం కోసం అయితే ఒక పక్క విషయం పెట్టినప్పుడు కూడా అది ఎలా తయారవుతారని తర్వాత విషయం, అది ఏ గతి పాలవుతావో, అది నీ యొక్క అల్టిమేట్ డెస్టినేషన్ ఏమవుతుందనే విషయం తర్వాత విషయం. కానీ బాబా కోసం మాత్రం మనల్ని ఈ విధంగా, అంటే మనకి నచ్చినటువంటి జీవితాన్ని కూడా నచ్చేలాగా చేస్తాడు. ఎందుకంటే నీకు కావాల్సింది సమాజం మెచ్చే జీవితం కాదు, నేను నచ్చే జీవితం అని చెప్పాడు బాబా. సమాజం మెచ్చే విధంగా నువ్వు ఉండొద్దని చెప్పాడు. నేను నచ్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు కావాల్సినటువంటిని నేను ఇస్తానని చెప్పాడు. సో ఇలా జరిగినప్పుడు వచ్చేసి, సో ఈ టాపిక్ డిస్కస్ చేస్తూ ఉంటే నాకు వెంటనే వచ్చేసి ఈ టాపిక్స్ మనం 3 డిఫరెంట్ టాపిక్స్, అంటే ఒక రోజు సంబంధం లేనటువంటి బాబా టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి నేను శశి గారితో మాట్లాడిన తర్వాత, సార్ మనం ఇన్వైట్ చేద్దాము కృష్ణప్రసాద్ గారిని. సో చెప్పిన తర్వాత మన సోల్స్కి, ముఖ్యంగా మన సోల్స్ కానివ్వండి, నెక్స్ట్ ధర్మవరం సోల్స్ కానివ్వండి, కొత్త విషయాలు, ముఖ్యంగా కొత్త విషయాలు నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాను, అప్డేట్ చేస్తూ ఉంటాను. నాకు ముఖ్యమైన టార్గెట్ ఏంటంటే తెలుసా అండి, ఇప్పుడు 100 మంది ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు సబ్జెక్ట్ అర్థం కానీ పక్కన పెడితే నిద్రపోకూడదు. ముఖ్యంగా నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ 100 మంది అలాగనే అవేకనింగ్ అని చెప్పిన అలర్ట్గా ఉంటే చాలు. ఎందుకంటే ఫోకస్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నిన్న ఒక 14 నెలల నుంచి వస్తున్నాను కాబట్టి చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా మంది తగ్గారు. ఎందుకంటే మీకు ఎందుకు నిద్ర వస్తుందో తెలుసా అండి, తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సంవత్సరం పాటు డోంట్ వరీ బీ హ్యాపీ అదే చెప్పుకుంటూ పోయాను అనుకోండి, హ్యాపీ గొరక పెడతారు, సెంటర్లను గొరకపెట్టి నిద్రపోతారు. అంటే ఏమైపోతుంది, విషయం తెలిసిన విషయమే, అంటే మనసుకి కావాల్సినది. ఎందుకు బాబా ఒకసారి చెప్పాడు, ఎందుకంటే స్వయంగా మెహర్ బాబు ఉన్నప్పుడు చాలా మంది నిద్రపోయేవారు తెలుసా మీకు, కొంత పడుకునేసేవారు. ఎందుకంటే అలా బాబా ఏం చెప్పేవారండి కొన్ని విషయాలు అప్పుడు, ఆదికి రాణి కానీ లేకపోతే అలోప, ఎందుకంటే ఏ రుచిని బాగా ఎంజాయ్ చేసేవారు. అతను ఇచ్చేటువంటి డిస్కషన్ చాలా బాగుండేది, అతను మాట్లాడి. కానీ కొంతమంది అలోబాగా మాట్లాడుతుంటే కొన్ని సబ్జెక్ట్స్ చెప్పుకోవడం నిద్రపోయేవారు. అప్పుడు బాబా చెప్పేవాడు, ఎందుకంటే ఎందుకు నిద్ర వస్తుందంటే నీకు కొన్ని విషయాలు, నీకు ఈ విషయం నాకు తెలుసు అనేటువంటి ఆ భావనలు ఉండిపోతారు. ఇది నాకు తెలుసులే, తెలిసిన విషయం. అలా కాకుండా చెప్పేప్పుడు ఏంటంటే కొన్ని కొత్త విషయాలు చెప్పడం వల్ల ఏమైపోతుందంటే మనస్సు కొంచెం అలర్ట్ అవుతుంది. అవేకనింగ్ కాదు, అవేకనింగ్ మన చేతిలో లేదు. అవేకనింగ్ అనేది మన ఉదయంతో ఆ మేలుకొలుపు కాదు కదా, ఉదయంతో లేస్తున్నాం, రాత్రి పడుకుంటున్నాం, ఉదయంతో లేస్తున్నాం, ఆ మేలుకొలుపు కావాల్సింది మనకి అది కాదు. నిజానికి ఏం మేలుకోవాలంటే నేను జీవుడిని కాదు దేవుడిని అనేటువంటి ఆ మేలుకొలుపు కావాలి, అంటే డివినిటీ కావాలి మనందరూ. కాబట్టి సో అందుకనేసి కొత్త విషయాలు ఎప్పటికప్పుడు, ముఖ్యంగా మనకి ఆ సోల్స్ కానీ కొత్త విషయాలు పడుతూ ఉంటే మనకి స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఏ డెవలప్మెంట్ పక్కన ఈ విషయాలకు కాదు, డెవలప్మెంట్ అంటే మనకి ఇన్నర్ డెవలప్మెంట్, అంతర్గతమైనటువంటి ఈ అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే మనం బయట ఎలా ఉన్నప్పటికీ కూడా సమస్యలు. బాబా ఎప్పుడు చెప్పేవాడు, నీకు డిస్టర్బెన్స్ ఉండడం వేరు, నువ్వు డిస్టర్బ్గా ఉండడం వేరు అని చెప్పాడు. నీకు బాధలు ఉండడం వేరు, నువ్వు బాధపడడం వేరు అన్నాడు. చాలా తేడా ఉందండి రెండింటికి, ఒక సన్నటి ఒక సూక్ష్మమైన పొర ఉంది రెండింటికి మధ్య. అందుకే బాబా చెప్పాడు, నీకు బాధలు, మిగతా భౌతికంగా జీవించే వాడికి బాధలు ఉంటాయి, బాధపడుతున్నాను అన్నటువంటి స్పృహ వాడికి ఉంటుంది, ఈ బాధ నాకుందని. కానీ నా ప్రేమికుడికి కూడా బాధలు ఉంటాయి, కానీ బాధలు పడుతున్నా అన్నటువంటి ఆ స్పృహ వాడికి ఉంటుందని చెప్పాడు. బాధ ఉంటుంది కానీ నన్ను బాధించదని చెప్పాడు. మనం ఒకసారి 2 సార్లు వీడియోస్ కూడా చూసాం, 2 సార్లు సిద్ధార్థుడు చూసాం. ఎందుకంటే అలా కూర్చున్నప్పుడు, ఎందుకంటే మీరు ఆ బుద్ధుల్లో చూడకండి, నేను చెప్పాను దయచేసి అలా చూడకండి. ఎందుకంటే అతను కూడా ఒక భగవత్ ప్రేమికుడు, అలా కూర్చొని ఫోకస్ చేశాడు. ఒక భగవంతుడే నాకు కావాల్సినటువంటి వాడు ఒక్కటి ప్రపంచంలో, భగవంతుడు ఒకటే. కాబట్టి అలా ఫోకస్ చేసినప్పుడు కనీసం నువ్వు కాదు, నువ్వు కప్పుకున్నటువంటి షర్ట్ కూడా నీ టచ్ చేయదని చెప్పాడు బాబు. దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అంత అల్లోకల్లం అవుతున్నప్పుడు, అంత తుఫాన్ వస్తున్నప్పుడు, లేకపోతే సముద్రమే నీ కంటి ముందు వచ్చినప్పుడు ఒక చుక్క కానీ లేకపోతే డిస్టర్బ్ అవుతున్నటువంటి ఒక మరక కానీ అన్న కనీసం కదిలిందా అది వేస్తున్నట్టు. ఎందుకు దానికి బాబా అంటాడు రాక్ లైక్ ఫెయిత్ అన్నాడు, రాయి వంటి నమ్మకం. అదేవిధంగా వచ్చేసి ఫ్లేమ్ లైక్ లవ్ అన్నాడు, అంటే ఆ యొక్క దహించేటువంటి ప్రేమ కలిగి ఉండి ప్రపంచం నిన్ను కనీసం టచ్ కూడా చేయదు అనే దానికి నిదర్శనం మనం చూసినటువంటి వీడియోస్. సో ఈరోజు మనకు వచ్చేసి, సో ఈరోజు ఈ 4 days మనతో ఉంటారు ఆయన, మనతో కృష్ణప్రసాద్ గారు. ఈరోజు, రేపు, నెక్స్ట్ మనకి మండే, ట్యూస్డే కూడా. సో దయచేసి ఎవరు కూడా మిస్ కాకండి. సబ్జెక్ట్స్ బాగున్నాయి, సబ్జెక్ట్స్ మీకు కొన్ని విషయాలు, కొన్ని కొత్త విషయాలు, ఆయన కూడా కొన్ని కొత్త విషయాలు చెప్తారు. సో నేను కూడా మీకు నాకు తెలిసినటువంటి కొన్ని కొత్త విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మనం డిస్కస్ చేయని విషయాలు కొన్ని ఉంటాయి, అవి షేర్ చేసుకుంటాం. సో మనకి ఆల్మోస్ట్ బాబా మనకి ఇచ్చినటువంటి 4 days అవర్స్ ఇచ్చాడు. సో ఆయనతో పాటు కూడా ఆయన చెప్పేటువంటి విషయాలను కూడా మనం చక్కగా విని, సో ఆయన చెప్పేటువంటి అటువంటి డివినిటీని, ఆయన ఇచ్చినటువంటి ప్రేమను, ఆయన కృష్ణప్రసాద్ ద్వారా బాబా ఇస్తున్నటువంటి ఆ సబ్జెక్ట్ రూపంలో ఉండే ప్రేమను కూడా మనం ఆస్వాదించాలని కోరుకుంటూ, సో అవతార్ మెహర్ బాబా కి జై. సో ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు ఆయన అనుభవాన్ని మనతో పంచుకుంటారు. ఏ టాపిక్ తీసుకుందామండి?
జనరల్ చెప్పండి సార్. జనరల్గా చెప్పండి. జస్ట్ మీరు ప్రొసెషన్ గురించి చెప్పండి. ప్రొసెషన్ అంటే లైక్ మనకి నగర సంకీర్తన యాక్చువల్గా వచ్చేసి ముందుగా అవతారుడి గురించి ఒక చిన్న పద్యం ఉందండి. అది మెహర్ బాబా గారు స్వయంగా ఆయన రాసుకున్న పుస్తకంలో ఆ పద్యాన్ని రాసి దాన్ని మండలిలో వాళ్ళందరికీ చెప్తూ ఉండేవారండి. ఆ పద్యం ఏంటంటే, ఒక అవతారుడు రామునిగా దశరథ మహారాజు ఇంట్లో ఉయ్యాల ఊగాడు. రాముడు కూడా అవతారుడే. ఇది ఆయన పుస్తకంలో ఆయన స్వయంగా రాసుకున్న పద్యం అండి. ఒక రాముడు అవతారునిగా దశరథ మహారాజు ఇంట్లో ఉయ్యాల జంపాల ఊగాడు. ఒక రాముడు, మొత్తం 4 రాముడు చెప్తారండి ఇక్కడ. ఒక రాముడు ప్రతి మనిషి యొక్క హృదయంలో ఏదో చెబుతూ ఉన్నారు, చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇది 2వ సెంటెన్స్. 3వ సెంటెన్స్, ఒక రాముడు సమస్త జీవకోటిలో ఉన్నాడు. ప్రతి ప్రాణిలో కూడా అదే రాముడు ఉన్నాడు. ఇది 3వది. 4వ సెంటెన్స్, ఒక రాముడు ఈ 3 ప్రపంచాలకి, ఈ మాయాకి సంబంధించిన 3 ప్రపంచాలు ఉన్నాయండి. మనకి కంటికి కనిపించేది భౌతిక ప్రపంచం, స్వప్నావస్థలో ఇంకోటి ఉంది, సరే మానసిక అవస్థ ఇంకోటి ఉంది. సో ఆ 2 మనకి తెలియదు. మనకి తెలిసింది ఈ భౌతిక ప్రపంచం. సో ఒక రాముడు ఈ 3 మాయా ప్రపంచాలని వదిలిపెట్టేసి దూరంగా, ఎక్కడో దూరంగా, ఏంటంటే మాయకి దూరంగా అనంత దైవీ స్థితిలో ఉన్నాడు. అంటే విశ్వం అంతా కూడా అవతారమయం. మొత్తం విశ్వం అంతా కూడా అవతారమయం. ఇది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఎందుకంటే అంత అద్భుతమైన పద్యం బాబా అన్నిసార్లు మండలి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండేవారు. దీనికి దాదాపు ఇంచుమించుగా ఇదే పద్యాన్ని ఇక్కడ పుట్టిన ఒక సెయింట్, మీ అందరికీ తెలుసు, వేమన. ఇక్కడ పుట్టిన ఆయన దాన్ని ఇది మనం కంపేర్ చేద్దాం. అది అద్భుతంగా ఉంటుంది, ఇది ఈక్వల్లీ అద్భుతంగా ఉంటుంది. డిఫరెన్స్ కొంచెం బాబా చెప్పింది. ఇది కబీర్ దాస్ రాసిందనమాట, హిందీలో రాశారు. ఇక్కడ హిందీ ఎవరికి కష్టం అవుతుంది కదా, హిందీ కష్టం అవుతుందేమో. ఏక్ రామ్ దశరథ్ కి ఘర్ మే డోలే. ఒక రాముడు అవతారునిగా దశరథ మహారాజు ఇంట్లో ఉయ్యాల జంపాల. ఒక రామ్, ఏక్ రామ్ ఘట్ ఘట్ మే బోలే. ఘట్ అంటే హృదయం అండి. ఘట్ ఘట్ మే బోలే. సో మనకి 2 భాగాలు ఉన్నాయండి, ఒకటి జీవాత్మ, 2 పరమాత్మ. సో జీవాత్మ నుంచి మనకున్నది మనస్సు, పరమాత్మ నుంచి మనకున్నది పరమాత్మ వాయిస్. దాన్ని లిటరేచర్లో అంతరాత్మ మనం అంతరాత్మని వినే ఉంటారు చాలామంది. అంతరాత్మ ఇలా చెప్పింది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా ఎవరితో అయినా ఆత్మ మాట్లాడుతుందా? కరెక్ట్గా చెప్పారు. ఇంతవరకు ఎవరైనా నేను రోజు నా ఆత్మతో మాట్లాడుతున్నాను అని ఎవరన్నా అంటే అతను అసత్యమైనా చెప్తూ ఉండాలి, లేదా పర్ఫెక్ట్ మాస్టర్ అని అవ్వాలి. ఎందుకని ఆత్మతో కనుక నేను మాట్లాడటం మొదలు పెడితే నా 3 శరీరాలు రాలిపోతాయి, ఇంకా ఉండవు. ఆత్మతో మాట్లాడటం అంటే ఏ భాషలో మాట్లాడతామండి? అది దైవీ భాష. సో అందుకని జీవాత్మ తన ఆత్మ యొక్క ఎరుక ఉంటే ఆయనకి శరీరం ఈ ప్రపంచంతో సంబంధం లేదు. సో అందుకని మనలో 2 ధర్మ పదార్థాలు ఉన్నాయి, ఒకటి జీవాత్మ, 2 పరమాత్మ. మనకి భగవద్గీతలో కూడా ఈ 2 ఉన్నాయి, వేదాంత భాషలోనూ ఉన్నాయి, అలాగే ఉపనిషత్తుల్లో కూడా ఉన్నాయి. బాబా దీన్నే ఆ హిందీ పద్యంలో ఏక్ రామ్ దశరథ్ కి ఘర్ మే డోలే. అవతారుడు అక్కడ ఉయ్యాలుగాడు, మామూలు మనిషి కాదు ఆయన, అవతారుడు. ఒక రాముడు ఏక్ రామ్ ఘట్ ఘట్ మే బోలే. ప్రతి హృదయంలో ఏదో చెప్తున్నాడు ఆయన, అది పరమాత్మ వాయిస్. ఈ మనసు మాటని, పరమాత్మ వాయిస్ని, ఈ రెండింటిని ఎలా మనం తేడా తెలుసుకోగలం? అది మనసు నుంచి వస్తుందా, పరమాత్మ చెప్పిందో మనకి ఎలా అర్థమవుతుంది? దీనికి ఒక ఉదాహరణ, ఒక భక్తుడు సాయంత్రం 4 గంటలకి కొండ ఎక్కుదాము, చూద్దాం, హైట్కి వెళ్దాము, చెట్లు చేమలు అంత చాలా బాగుంది కొండ. సో అనుకుని కొండ ఎక్కడం మొదలెట్టాడు. కొండ మీదకి పైకి వెళ్తున్నాడు.
4 గంటలకి సూర్యరశ్మి ఉంటుంది, వెలుతురు ఉంటుంది, లైట్ కనిపిస్తుంది. వెళ్ళాడు కొంత, 1 కిలోమీటర్ ఎంతో పైకి వెళ్ళాడు. మహాభక్తుడు ఇతను. వెళ్ళి 5:30 అట్లా టైం అయింది. కొంచెం సూర్యుడు దిగిపోతున్నాడు. అప్పుడు అర్థమైంది, నేను ఇంత హైట్కి వచ్చాను, ఇప్పుడు రిటర్న్ అన్నప్పుడు సూర్యరశ్మి కాంతి కనిపించకపోతే నేను నడిచేటప్పుడు కాలు జారిందంటే అగాధంలో పడిపోతాను అని భయపడ్డాడు. అందుకని 5:30కి అతనికి స్ఫురించి ఇంకా లాభం లేదు, ఇంక ఎక్కడం ఆపేసి కొండ దిగుదాం అనుకున్నాడు. సో 5:30కి కొండ దిగుతుంటే ఆ దిగటం ఇది పూర్తిగా అవ్వకుండానే చీకటి వచ్చేసింది. శీతాకాలం అనుకోండి, త్వరగా చీకటి పడింది. అప్పుడు నిజంగానే పొరపాటున కాలు జారితే కొంత ఎత్తు నుంచి దొల్లుకుంటూ ఒక చెట్టు మీద పడ్డాడు. ఆ చెట్టు మీద పడ్డ వ్యక్తి అప్పుడు ఏమనుకుంటున్నాడు, ఇంకా కటిక చీకటి, ఇంకా మిగతా దిగే బదులు ఈ రాత్రంతా ఈ చెట్టు మీదే కూర్చుని తెల్లవారిన తర్వాత వెలుతురు వస్తుంది, అప్పుడు నేను మిగతా హైట్ దిగుతాను అని అనుకున్నాడు. అప్పుడు అతనికి ఒక వాయిస్ వినిపించింది అతని చెవిలో. ఏమని? భయపడకు, అక్కడి నుంచి దూకేయను. ఎక్కడో ఎవరు చెప్పినట్టుగా అతనికి అనిపించింది. ఎవరు చెప్పారో ఏంటో తెలియదు, ఏమీ అవదు, అక్కడి నుంచి దూకాను. అప్పుడు అతను ఆలోచించాడు, ఏది రిస్క్? ఏదో నాకు వాయిస్ అనిపించింది, ఎవరు చెప్పారో తెలియదు, అసలు చెప్పారో లేదో నేను ఊహించుకున్నానో నాకు తెలియదు. సో దూకితే రిస్క్ కదా, నేను రిస్క్ తీసుకుంటున్నాను దూకానంటే. లేదు, దూకకుండా నైట్ ఇక్కడే కూర్చుంటే ఓకే, చెట్టు మీదే పడుకుంటాను, తెల్లవారిన తర్వాత ఉదయం అయిన తర్వాత మిగతా డిస్టెన్స్ వెళ్ళిపోతాను అనుకున్నాడు. తెల్లవారింది, చాలా వెయిట్ చేస్తే సూర్యరశ్మి వస్తుంది. కిందకి చూస్తే 2 అడుగులు గ్యాప్ అండి. 2 అడుగులు మాత్రమే. సో అతనికి వినిపించిన ఆ పరమాత్మ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందండి? నిజంగా భక్తుడిన. సో పరమాత్మే ఆ వాయిస్ ఆ రూపంలో వచ్చి ఆ విధంగా అతను విన్నాడు, అది నిజమే. కానీ మనస్సు ఆలోచించింది. ఈ మనసు ఆలోచించి ఏమో ఎందుకు రిస్క్ తీసుకోవటం, అది 2 అడుగులో 20 అడుగులో 25 అడుగులో నాకు తెలియదు. సో ఈ నైట్కి ఇక్కడే చెట్టు మీద పడుకుంటాను, తెల్లవారిన తర్వాత ఆ మిగతా డిస్టెన్స్ నేను దిగుతాను, అది తక్కువ రిస్క్ కదా. ఒకవేళ అది 200 అడుగులు ఉందనుకోండి, సో ఈ భక్తుడు ఆ విన్న వాయిస్ అది నిజం అనుకుని దూకాడు అనుకోండి, అతను మరణిస్తే అతనికి ఉన్న నమ్మకానికి భగవంతుడు అతనికి ఇంకో రకంగా, ఆ జన్మలో మరణించిన ఇంకో రకంగా నెక్స్ట్ జన్మలో అతని కర్మ అంతా తీసేసి కర్మ విముక్తుడిని కూడా చేయొచ్చు. సో నా నమ్మకం అన్నమాట. ఆ నమ్మకం అనే దానికి భగవంతుడు అంత విలువిస్తాడండి. దీన్ని ఫెయిత్. ఇందులో నమ్మకము, విశ్వాసము, పూర్తి సరెండర్, కంప్లీట్గా ఆయనకి అంకితం అయిపోవటం. ఇది భగవంతుని వాయిసే ఉంటుంది, అది ఏది ఏమైనా సరే ఆయన నాకు దూకమని వినిపించింది, నేను దూకుతాను ఏమైనా సరే కానీ అని ధైర్యంతో దూకుంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ నైట్ అతనికి అనుమానం వచ్చింది, ఏమో 2 అడుగులో 20 అడుగులో ఎందుకు రిస్క్ తీసుకోవాలి. సో అందుకని ఏక్ రామ్ ఘట్ ఘట్ మే బోలే. ఆ ఘట్ ఘట్ అంటే ప్రతి హృదయంలోనూ ఆయన పరమాత్మ వాయిస్, అంతరాత్మ వాయిస్ కాదండి. అంతరాత్మతో మాట్లాడగలిగిన పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఇంకా ఈ జన్మతో ఈ బాడీ శరీరంతో పని లేదు, భగవంతునిలో ఇమ్మర్స్ అయి ఉంటాం. దాన్ని 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో పరబ్రహ్మ స్టేటు. సో అవతారునికి కుడి చేతిలో పరబ్రహ్మ స్థితి ఉందండి. ఎవరి నెత్తి మీదైనా ఆయన చేయి పెట్టి ఇతనికి సాక్షాత్కారం అవ్వాలి అని తల మీద చేయి పెడితే మరుక్షణం అతనికి దైవీ చైతన్య స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఎడమ చేతిలో అవతారునికి ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు అంటే మన లిటరేచర్లో శివుడు అనుకుంటారు కొంతమంది, మహేష్ అని. కానీ మన బాబా లిటరేచర్లో ఈశ్వరుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు కలయికని ఈశ్వరుడుగా బాబా చెప్పారు. అంటే సృష్టికర్త, సృష్టి పోషణ, లయకర్త, ఈ 3 చేసేది ఈశ్వరుడు. దాన్ని అది మనం ఎలాగో మన హిందూ సాంప్రదాయంలో బ్రహ్మ సృష్టిస్తున్నాడు,
విష్ణువు పోషిస్తున్నాడు, శివుడు లయ చేస్తున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ ఈ 3 పాత్రలు చేసేది ఈశ్వరుడే. ఈ ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడండి? ఓం పాయింట్ జంక్షన్లో ఉన్నాడు. ఆయన అటు పైకి వెళ్ళాడు, ఇటు కిందకి రాడు. ఆయన పని ఏంటంటే ప్రతి క్షణం సృష్టి గురించి పనిచేస్తాడు. ఆయనకి సృష్టి చైతన్యం ఉంది, కానీ తన చైతన్యం తన ఎరుక తనకి లేదు. సో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా ఆయన పనిచేస్తున్నారు. సో అందుకని ఈ 2వ సెంటెన్స్లో ఉన్న ఏక రామ్ ఘట్ ఘట్ మే బోలే, ప్రతి మనిషి యొక్క హృదయంలో అవతారుడు సందేశం పంపిస్తున్నాడు. సో ఆ సందేశానికి మనసు సందేశానికి డిఫరెన్స్ ఏంటంటే అవతారుడు చెప్పే సందేశం అది మానవాళి అందరికీ ఉపయోగిస్తుంది. వేరే నా మనసు చెప్పేది కేవలం నాకే ఉపయోగిస్తుంది, నా ఫ్యామిలీకి, నా బెటర్మెంట్కి, నా అభివృద్ధికి, నా వ్యాపార వాటికి ఉపయోగిస్తుంది. సో మనసు ఎప్పుడు కూడా నేను, నా వాళ్ళు, నాది, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తిపాస్తులు, నా బ్యాంక్ బ్యాలెన్స్. కానీ పరమాత్మ యొక్క వాణి, అవతారుని యొక్క వాణి, పరమాత్మ అన్న అవతారుడన్న ఒకటేనండి. పరమాత్మ యొక్క వాణి అందరి శ్రేయస్సు కోరుకుంటుంది, తన శ్రేయస్సే కోరుకోదు. సో ఆ స్టేట్ అనమాట. ఇప్పుడు ఈ పరమాత్మ వాయిస్ని ఇంగ్లీష్లో కన్షన్స్ అనే పదం ఉందండి. బాబా రాజమండ్రి మీటింగ్లో మీరు పరమాత్మ వాయిస్ని జవదాటవద్దు, దాన్నే పాటించండి. కన్షన్స్ అనే పదాన్ని ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ కన్షన్స్ అంటే అవతారుడు మీ హృదయంలో ఎంతో ప్రేమతో చెప్పిన ఆ పదాన్ని మీరు వదిలిపెట్టద్దు, తలకాయ లేచిపోయినా పర్వాలేదు, అంత బల్లగుద్ది చెప్పారు. కానీ మనం ఏంటంటే నాకేదో బెనిఫిట్ వస్తుంది, నా మనసు మాట వింటే నాకేదో చాలా బెనిఫిట్ వస్తుంది కాబట్టి దీన్ని అవగాహన చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి నా మనసుని నేను ఫాలో అవుతున్నాను. సో నా మనసు నేను ఫాలో అవటం వల్ల నాకు సంస్కారాలు, కర్మ వస్తున్నాయి. కొత్త సంస్కారాలు, కొత్త కర్మ క్రియేట్ అవుతుంది. సో కొత్త సంస్కారాలు, కొత్త కర్మ వల్ల నాకు మరుజన్మ గ్యారంటీ. మళ్ళీ మరుజన్మలో ఏం చేస్తున్నాం? మళ్ళీ ఏవో పనులు చేస్తున్నాం, మళ్ళీ మనసు మాట వింటున్నాం. సో మనసు మాట వింటూ వింటూ ఆ సంస్కారాలు కొండగుట్టల్లో పెరిగిపోతున్నాయి. 1 కాదు 2 కాదు, ఎన్నో సంస్కారాలు. 3వ సెంటెన్స్ ఏక్ రామ్ ఘట్ ఘట్ మే, ఏక్ రామ్ కా షకల్ పసారా. ఇది కొంచెం గుజరాతీ వర్డ్. అంటే ఒక రాముని, ఒక అవతారుడైన రాముని యొక్క ప్రతిబింబం షకల్. ఏంటి వీడి షకల్ ఇట్లా ఉంది అంటే మొహం ఇలా ఉంది. ఆ అవతారుడి యొక్క ప్రతిబింబం ప్రతి జీవకోటిలో, దోమ దగ్గర నుంచి, ఈగ దగ్గర నుంచి, మనిషి వరకు అందరిలో ఈ పరమాత్మ ఉన్నాడు. సో మనలో 2 బ్రహ్మ పదార్థాలు ఉన్నాయి. ఒకటి జీవాత్మ, అది ఆత్మ నుంచి వస్తుంది. 2వది పరమాత్మ, అది డైరెక్ట్గా అవతారుడే. మనలో ఉన్న పరమాత్మ యొక్క అంశ అనంత చైతన్య స్థితిలో ఉన్న అంశ అది. సో మనలో మన గుండె పనిచేయాలన్నా, మన లోపల ఉన్న ఆర్గాన్స్ పనిచేయాలన్నా, ఇవన్నీ కూడా చేయించేది ప్రతి మనిషికి, ప్రతి జీవుడికి అవతారుడే. నా ఆత్మ ఎవరో, నా ఆత్మ యొక్క ఎరుక నాకు లేనప్పుడు ఈ ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా కష్టమైన ప్రశ్న ఇది. సో నా ఎరుక, నా మనసు పట్టుకే నేను ఎవరంటే ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడ వేమన్ ఏం చెప్పారు, ఇక్కడ ఈ మెహర్ బాబా బుక్లో ఆయన ఏం రాశారు అని చూస్తే, కంపేర్ చేస్తే, ఈ 4వ సెంటెన్స్ అయిన తర్వాత వేమన్ పద్యానికి వద్దాం. 4వ సెంటెన్స్లో ఏక్ రామ్ త్రిభువన్ సే న్యారా అంటే ఒక రాముడు పరబ్రహ్మస్థితి పొంది, భగవద్ అనుభూతి పొంది, ఆత్మసాక్షాత్కారం తర్వాత పరబ్రహ్మస్థితి వచ్చింది. సో పరబ్రహ్మస్థితిలో ఉన్న ఆ ఒక రాముడు అంటే జీవకోటిలో ఉన్న ఒక మనిషి మానవుడికే సాక్షాత్కారం అవుతుంది, జంతువులకు అవదు. ఎందుకని? వాటికి చైతన్యం పూర్తి అవ్వలేదు. మనిషికి మొదటి మానవ జన్మకే చైతన్యం పూర్తి అయిపోయింది. అందువల్ల ఇతనికి పరబ్రహ్మ స్టేట్కి వెళ్తాడండి. ఎవరు? మనిషి. ఆ పరబ్రహ్మ స్టేట్కి వెళ్ళిన ఆ వ్యక్తి, ఆ మనిషి ఈ 3 ప్రపంచాలకి చాలా దూరంగా ఉన్నాడు. ఆయన అంటే భగవంతునిలో లీనమైపోయాడు. ఇక ఈ ప్రపంచంతో పని లేదు, శరీరంతో పని లేదు, ఈ డబ్బులతో పని లేదు, ఇక దేంతో ఈ ప్రపంచానికి సంబంధం లేదు. ఇప్పుడు షిరిడీ సాయిబాబా ఆ స్టేట్లో ఉన్నారు, పరబ్రహ్మ స్టేట్లో ఉన్నారు.
దీన్ని వేమన ఎలా చెప్పారు ఇది కూడా చూద్దాం. ఆయన ఒక చిన్న పద్యం ఇది తెలుగులో. ఎరుక ఉన్నవానికి ఎరుకయే ఉన్నది, మొట్టమొదటి పద్యం సెంటెన్స్. ఎరుక ఉన్నవానికి ఎరుకయే, ఎరుక అంటే తెలుస్తుంది కదండి. ఈ పదం వేమన వాడారు కాబట్టి మీ అందరికీ తెలిసి ఉండాలి. వేమన ఇక్కడ ఈ ప్రాంతం రాయలసీమ కదా. సో ఎరుక ఉన్నవానికి ఎరుకయే ఉన్నది అంటే, ఎరుక అంటే సచ్చిదానందం. సచ్చిదానందం అంటే పరబ్రహ్మస్థితి. పరబ్రహ్మస్థితి ఉన్నవానికి పరబ్రహ్మస్థితి తప్పితే ఇంకేమీ లేదు. ఆ ఉన్నదంతా పరబ్రహ్మస్థితే, ఇంకా వేరే ఇంకో టాపిక్కే లేదు. క్రికెట్ స్కోర్ ఎంత, కొత్తగా ఏ మోడల్ కారు వచ్చింది, మారుతి కారు, అవన్నీ అనవసరం. ఆయన దైవీ స్థితిలో ఉన్నారు, అది తప్పితే మాయ లేదు. మాయ నుంచి విముక్తుడైపోయాడు శాశ్వతంగా. సో ఎరుక ఉన్నవానికి ఎరుకయే ఉన్నది. ఎరుక రెండోది, ఎరుక లేని వానికి ఎరుక లేదు. సో సచ్చిదానందం తెలియని వానికి అతను మాయలోనే ఉన్నాడు, సచ్చిదానందం తెలియదు. ఇంతవరకు బాగానే ఉంది. మూడో పద్యంకి వచ్చేసరికి మూడో లైను, ఎరుక లేని ఎరుక నెరుగుట తత్వం. ఎరుక లేని ఎరుక నెరుగుట తెలుసుకోవటం తత్వం. తత్వం అంటే పరమసత్యం. ఎరుక లేని సచ్చిదానందాన్ని తెలుసుకోవటం అది పరమసత్యం. విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో వేమన, అప్పుడు మెహర్ బాబా లిటరేచర్ బయటికి, అప్పుడు బాబా అప్పుడు లేరు కదా ఆ టైంలో. బాబా లేని టైం, అప్పటికి ఇంకా అవతారం రాలేదు, మిగతా అవతారాలు వచ్చి ఉన్నాయి. కానీ ఆయన అనుభవపూర్వకంగా వేమన రాసిన ఈ పద్యం మన తెలుగునాడు అందరికీ కూడా ఇది కాస్త కూస్త పరిచయం ఉంది. ఈ మూడో లైన్ అర్థం చేసుకోవడానికి సంవత్సరం పట్టిందండి నాకు. ఏంటి ఎరుక లేని ఎరుక ఏంటి, ఇదేంటి ఇది ఈ ఎరుక లేని ఎరుకను దాన్ని తెలుసుకోవడం తత్వం అంటున్నాడంటే, అంత వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇంత కష్టపడి అంత కష్టపడి చివరికి సచ్చిదానందమే ఎరుక అనేది మెహర్ బాబా కన్ఫర్మ్ చేశారండి. వల్ల గుద్ది చెప్పారు. సో మనకి తెలిసిన ఎరుక, ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో నాకు తెలిసిన ఎరుక అసత్యం. నెక్స్ట్ ఇమీడియట్గా ఎలా అసత్యం, ఇదేంటి బాబా మనం అంతా ఇక్కడ కూర్చున్నాం, నాకు జాగ్రత్త అవస్థలో ఇదిగో టేబుల్ ఈ బల్ల ముందు నేను కూర్చున్నాను, ఈ టేబుల్ ముందు, ఇది అసత్యం ఎలా అవుతుంది అంటే, సత్యస్థితి సచ్చిదానంద స్థితి అది శాశ్వత సత్యం. టెంపరీ సత్యాలన్నీ కూడా అసత్యాలే. 100 సంవత్సరాల తర్వాత లేదా 125 సంవత్సరాలు 125 years తర్వాత ఇప్పుడు భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు అన్న కొత్త నీరు వస్తుంది, పాత నీరు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఉన్న ఈ 600 కోట్ల జనాభా 125 సంవత్సరాల తర్వాత ఎవ్వరు ఒక్క మనిషి కూడా ఉండడు, వేరే జన్మ తీసుకుంటాడు, కానీ ఆ మనిషి మాత్రం ఉండడు, మొత్తం మారిపోతుంది. సో అందుకని మన కంటికి కనిపించేది అసత్యము, కంటికి కనిపించనిది సత్యము. సో కంటికి కనిపించేది కనుమరుగైపోతుంది. ఈ కనుమరుగైపోయే దాని గురించి మనం ఎంత తిట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నామండి. ఎలకల పోటీలా, ర్యాట్ రేస్. సో కంటికి కనిపించనిది, విలువ లేనిది, టెంపరీగా ఉండేది, దాని గురించి నా లైఫ్ అంతా ఖర్చు పెట్టేసి జీవితం అయిపోతుంది. 60 సంవత్సరాలు మనం బతికితే 20 సంవత్సరాలు 1/3 20 సంవత్సరాలు నిద్రపోతున్నామండి. 60లో 60 లెక్క ఈజీగా 3 20లు 60 కదా. 60లో 20 సంవత్సరాలు నేను గాఢ నిద్రలో ఉన్నాను. 20 సంవత్సరాలు మా బాస్తో మొట్టకాయలు తింటున్నాను, ఆఫీసులో పని చేయలేకపోతున్నాను. ఎంత చేసినా తిడుతూనే ఉంటాడు. ఇదెక్కడ బాసులో, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల్లో ఎంత చేసినా, రోజుకి 16 గంటలు పనిచేసినా బాస్ తిడుతూనే ఉంటాడు, మాట విండు, పని పెంచేస్తూ ఉంటాడు, జీతం అలాగే ఉంటుంది. జీతం పెంచడు, జీతం వర్క్ మాత్రం చెప్పడు. ఇవాళ ఒక బస్తా ఎత్తమంటాడు, నెల మొత్తం నాకు రోజుకు ఒక బస్తా ఇస్తాడని మనం అనుకుంటాం. వచ్చే నెల రోజుకి 2 బస్తాలు చేస్తాడు, జీతం అదే. మళ్ళా 3వ నెల రోజుకి 3 బస్తాలు చేస్తాడు. సో మనకు వచ్చే జీతం అదే, కానీ పని ఇది ఇంత అని చెప్పడు. అన్డిఫైన్డ్ వర్క్, డిఫైన్డ్ శాలరీ, అది మన ప్రాబ్లం. సో వాడిని భరించలేక దండం పెట్టేసి, బాబు బతికుంటే బలిసాకు తింటాను, నీకు నీ ఉద్యోగానికి ఒక నమస్కారం, ఎక్కడెక్కడైనా వ్యవసాయం చేసుకుని నీతో పని చేయలేను అని చెప్పి పారిపోతాడు. సో అందుకని
ఇంతకు ఎందుకు చెప్పాను అందుకని ఎరుక లేని ఎరుక నెరుకుట తత్వము. తత్వం అంటే పరమసత్యం. పరమసత్యం శాశ్వత సత్యం. అది ఒకసారి అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ సచ్చిదానంద స్థితి ఒకసారి కనుక అనుభవంలోకి వస్తే ఇక మళ్ళా దాని గురించి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. పోనీ ఇంకోలా కంపేర్ చేసుకున్నాం. నాకు 10 లక్షల కోట్ల జన్మలు వచ్చాయనుకోండి. ఇంతవరకు నేను ఆ తర్వాత ఇప్పుడు ఈ మానవునయ్యాను. నా పేరు కృష్ణప్రసాద్. ఇప్పటికి 10 లక్షల జన్మలు అయినాయి. ఈ 10 లక్షల జన్మల్లో నేను ఈ భూమి మీద పొందిన ఆనందం త్రాసులో ఇటుపక్క పెట్టండి. 10 లక్షల జన్మల్లో నేను అనుభవించిన ఆనందాలు, సుఖాలు, మా మామిడి పళ్ళు, ఎన్ని మామిడి పళ్ళు తిన్నాను, ఎన్ని యాపిల్ పళ్ళు తిన్నాను, ఎంత డబ్బు కూడా అదంతా ఈ త్రాసులో పెట్టండి. ఇటుపక్క త్రాసులో సచ్చిదానందం అనే సముద్రం నుంచి ఒక డ్రాప్ ఇక్కడ పెట్టండి. ఇది కిందకి దిగుతుంది, పైకి లేచిపోతుందండి. ఇది దూరిపిందిలాగా ఎగిరిపోతుంది. ఇటుపక్క త్రాసు కిందకి దిగుతుంది. ఆ పళ్ళెం అంటే సచ్చిదానందంలో ఉన్న ఆనందం అసలు మహాసముద్రం. అది ఆ సముద్రాన్ని చూసిన వాడు ఇక్కడ ఇది రామకృష్ణ పరమహంస కలకత్తా అని చెప్పారు. ఒకసారి దైవీ స్థితికి వెళ్ళినప్పుడు అది ఎంత బాగుంటుందంటే ఆ దైవీ స్థితిలో ఉన్న వ్యక్తికి ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే కాకిరెట్టల మీద కూర్చున్నట్టు ఉంటుందండి. ఈయన కరెక్ట్గా ఇదే పదం వాడారు. తల మీద రెట్ట వేస్తే పరిగెత్తికెళ్ళి స్నానం చేస్తాం. ఇప్పుడు నేను మైలు పడిపోయాను అని పరిగెత్తికెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తాం. ఆ దైవీ స్థితిలో ఉన్న వ్యక్తికి ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండడానికి కాకిరెట్టల మీద కూర్చున్నట్టే. ఆయన తప్పనిసరిగా ఉంటాడు. ఎందుకు ఉంటాడు పర్ఫెక్ట్ మాస్టరు? తాను వెళ్ళిన స్థితికి అర్హత కలిగిన మిగతా ప్రజానీకంలో ఎవరైనా అర్హత కలిగి ఉంటే 14 మందికి అదే స్థితికి తీసుకెళ్ళటానికి షిర్దీ బాబా 32 సంవత్సరాలు ఆ ఆత్మ సాక్షాత్కారం, దైవీ సాక్షాత్కారం అయిన తర్వాత 32 సంవత్సరాలు కృషి చేసి ఫస్ట్ వరల్డ్ వారి యుద్ధాన్ని జాగ్రత్తగా చేయించి 14 మందికి దైవీ స్థితికి తీసుకుని వెళ్ళారండి. అదే కాకుండా ఆయన అవతారాన్ని కూడా కిందకి తీసుకొచ్చారు కుతుబ్ ఇర్షద్ కింద. సో అందుకని పర్ఫెక్ట్ మాస్టర్స్ అవతారులు కంపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్ మాస్టర్స్ని పట్టుకోవడం చాలా కష్టం అండి. అవతారుని పట్టుకోవడం ఈజీ. ఎందుకని అవతారుడు 700 సంవత్సరాలకైనా వస్తారు, 1400 సంవత్సరాలకైనా వస్తారు. ఇప్పుడు వచ్చి చాలా విషయాలు చెప్పారు బాబా. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ప్రేమతో ఆలోచించండి, ప్రేమతో మాట్లాడండి, ప్రేమతో పనులు చేయండి. ఎలాంటి పనులు? బాబా మెచ్చుకునే మాటలు, బాబా మెచ్చుకునే పనులు, బాబా మెచ్చుకునే ఆలోచనలు. నేను ఇట్లా మాట్లాడితే బాబా ఇష్టపడతారా? ఎస్ అని మీకు అనిపిస్తే అట్లా మాట్లాడండి. నేను ఈ పని చేస్తే బాబా మెచ్చుకుంటారా? సో వెంటనే ఎవరికో సందేహం వస్తుంది. ఏమని? అయ్యా నాకు రేపు ఒక పూట భోజనం చేయడానికి పైసలు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, నేనే అడుక్కు తింటున్నాను. మరి నాలాంటి వాడికి నేనేం సహాయం చేయగలను? ఎవరికి? నాకు ఎవరన్నా దయచేసి ఒక భిక్ష వేస్తే నాకు 2 రూపాయలు వస్తాయి. ఆ 2 రూపాయలు 2 టీలు తాగుతాను. నేను ఇట్లా ఈ పరిస్థితిలో ఉంటే నేను ఎవరికి సహాయం చేయగలనంటే, ఇది ఈ ప్రశ్న బాబా మెహర్ బాబా ప్రాఫెట్ ముహమ్మద్గా ఉన్నప్పుడు గత అవతారంలో అక్కడ ఆయన మండలి వాళ్ళని అడిగారండి, ఎవరి మీద అల్లా దృష్టి పడుతూ ఉంటుంది, ఎవరిని అల్లా లైక్ చేస్తారు అని అడిగితే ఆలోచించుకోకుండా తడవకుండా వెంటనే సమాధానం ఎలా చెప్పారంటే, ఎవరైతే ఇతరులకి నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటారో, ఇంకోళ్ళకి ఉపయోగపడుతూ ఉంటారో వాళ్ళని నా దృష్టి అంతా వాళ్ళ మీదే ఉంటుంది అని ప్రాఫెట్ మహమ్మద్ అక్కడ మక్కా దగ్గర అక్కడ చెప్పారు. హీఈస్ ది పర్సన్ హూ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ టు అదర్స్, దట్ పర్సన్ అల్లా లైక్స్. అంటే నేను ఎక్కడో కొట్టుకొచ్చి దానం చేయటం కాదండి. నేను కష్టపడి సంపాదించింది, నిజాయితీగా, ఇమాందారీగా, నిజాయితీగా కష్టపడి సంపాదించింది. అందులో 1 రూపాయలో ఎంత ఇచ్చారని కాదు, 1 రూపాయలో ₹1 ఇచ్చినా అల్లాకి మీరు కోట్లు ఇచ్చినట్టు లెక్క. అందుకని
బాబా అక్కడ అల్లా కానీ అవతారుడు కానీ భగవంతుడు కానీ చూసేది ఏంటంటే మనలో ఎంత నిజాయితీ ఉంది. ఎన్ని కోట్లు ఇచ్చాడు, ఎన్ని భూదానాలు చేశాడు, గోదానాలు చేశాడు, శివలింగాలు కట్టించాడు, ఇచ్చేసాడు వచ్చేసి. సో అందుకని మీరు ఆ పేదవాడు రోడ్డు మీద గాజు పెంకు తీసి చెత్త బుట్టలో వేస్తే అది అల్లా అతను ఎన్ని జన్మలు తీసుకుంటున్నా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాడు, మర్చిపోడు ఆయన. 1,00,000 జన్మల క్రితం ఇతను ఈ వ్యక్తి గాజు పెంకులు అతను అంతకంటే ఏం చేయలేడు. నాకు చెప్పులో నాకు చెప్పు ఉంది కాబట్టి నాకు కాలు పెట్టినా నాకేం గాజు పెంకు గుచ్చుకోదు. కానీ చెప్పులు లేని ఇంకో పేదవాడు ఉంటాడు. ఆ పేదవాడు చెప్పులు లేనివాడు అతను వెళ్తే కాలు గుచ్చుకుంటుంది కదా అతని కాలుకి. సో ఎవరికైనా గుచ్చుకోకూడదనే ఆలోచనతో మంచి భావనతో ఆ గాజు పెంకును తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేసాం. అలాగే బ్లేడ్ ముక్క, మనం చెత్తబుట్టలో బ్లేడ్ ముక్కలు వేస్తాం. అక్కడ మున్సిపల్ వాళ్ళు వస్తారు. మున్సిపల్ వాళ్ళు వచ్చి చేతులు పెట్టి అది తీసుకొచ్చి వేరే తట్టలో వేరే డ్రమ్ములో వేస్తారు. ఆ చెయ్యి పెట్టినప్పుడు ఆ బ్లేడ్ తగిలింది అనుకోండి కట్ అవుతుంది. సో మనం బ్లేడ్ పారేసేటప్పుడు దానికి పేపర్ చుట్టి ఒక స్టెప్పులు వేసి పెడితే పొరపాటున ఆ బ్లేడ్ మీద చేయి పడ్డా కూడా అతనికి మనం సాధారణంగా చేస్తూ ఉంటాం. ఆ పాత బ్లేడ్లన్నీ ఆట పడేస్తాం. అది రోడ్డు మీద లేకపోతే చెత్తబుట్టలోనే ఎక్కడో ఉంటుంది. ఒకసారి మా ఇంట్లోనే జరిగింది. మా మదర్ మా అమ్మ పొరపాటున చాకు కడగటానికి ఆ వాష్ బేసిన్లో ఆ చాకు అక్కడ పెట్టారండి. పని మనిషి వచ్చి క్లీన్ చేస్తూ పొరపాటున చెయ్యి అక్కడ చాకు దాకా వెళ్ళింది. అది గుచ్చుకుంది. పెద్ద ప్రమాదం ఏమలేదు, గుచ్చుకుంది. సో ఆ చాకుని మాత్రం సపరేట్గా పెట్టాలి, ఎందుకంటే ఎవరు చేయి పెట్టినా అది గుచ్చుకుంటుంది. అలాగే కత్తిపీట తలుపు పక్కన పెట్టుకుంటాం మనం, అది కనిపించక. ఈ చిన్నపిల్లలు దాగుడు మూతలాడుతూ వెళ్ళి అక్కడ కూర్చుని సీక్రెట్ గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నాను కనుక్కోవని. సో వాళ్ళు అక్కడికి వెళ్తే తగ్గుతుంది. సో అందుకని మనం ఏ పని చేస్తున్నా ఇది ఇంకోళ్ళకి ప్రమాదం కలిగించకుండా కొంచెం ఆలోచించి ఇంకోళ్ళకి ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఒక చిన్నపిల్లవాడు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పసివాడు అండి. వాడు మదర్ అక్కడ ఉంది, అత్తగారు ఉన్నారు. ఆ పిల్లాడు వాడు ఆడుకుంటూ అటు ఇటు తిరిగి ఒక బ్లేడ్ పట్టుకున్నాడు. ఇట్లాంటి టేబుల్లో ఇక్కడ ఏదో బ్లేడ్ పక్కన పెడితే బ్లేడ్ పట్టుకుని నేను అక్కడ చూస్తున్నాను. సో నేను గట్టిగా వాడు చేపట్టుకుని వాడు ఇంకా గట్టిగా పట్టుకుంటాడు బ్లేడ్. ఎలా తీస్తాను, నేను ఎలా తీయగలను, ఏం చేయాలో తెలియక వాళ్ళ అమ్మకి చెప్పాను. అమ్మ మీ అబ్బాయి బ్లేడ్ పట్టుకున్నాడు, అది ఎలా తీయాలో మరి. ఆ అమ్మ ఏం చేసింది, ఏదో ఒక తినుబండారం రంగు చాక్లెట్ ఏదో పట్టుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టింది బ్లేడ్. ఇక్కడేమో బ్లేడ్ పట్టుకున్నాడు, అక్కడ రంగు చాక్లెట్ ఉంది. వీడు దీన్ని మర్చిపోయి దాన్ని పట్టుకున్నాడు. అది మర్చిపోయినప్పుడు ఆ బ్లేడ్ తీసుకెళ్ళి అవసరం పారేసింది. సో అలా మనం ఏ పని చేస్తున్నా ఏదో నాకు పనికి రాదని మనం రోడ్డు మీద పారేస్తే అది ఎవరికో గుచ్చుకుంటుంది, అది ప్రమాదం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఇంకోళ్ళకి అపకారం చేయకుండా ఇంకోళ్ళకి ఉపకారం చేయగలిగే స్టేట్కి వెళ్ళాలి. అందుకని అక్కడ ప్రాఫిట్ చెక్కి అక్కడ మెహర్ బాబా ప్రాఫిట్గా చెప్పింది, ఎవరైతే ఇతరుల యొక్క ఆనందానికి రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ, అది కూడా బాబా చెప్పారు. సో రియల్ హ్యాపీనెస్ అంటే, హ్యాపీనెస్ నిర్వచనం చెప్పాలంటే ఒకళ్ళు క్రికెట్ మ్యాచ్ చూస్తే హ్యాపీ ఉంటారు, రకరకాల హ్యాపీనెస్లు ఉన్నాయి. కానీ శాశ్వత హ్యాపీనెస్ ఏంటంటే సచ్చిదానంద స్థితి. సో బాబా రాజమండ్రి మీటింగ్లో అక్కడ ఏం చెప్పారంటే, ఆయన ఏ కారణం చేత అవతారుడుగా వచ్చారో ఆ కారణానికి అనుగుణంగా పనిచేయండి. ఏం కారణం? ఆయన వచ్చింది మేలుకొల్పడానికి వచ్చాడు. అంటే మనం ఇప్పుడు మేలుకొని లేవా? మేలుకునే ఉన్నాం, కానీ మనం మేలుకున్నది కరెక్ట్ అంటే ఫాల్స్ అవేర్నెస్, అంటే దానిలో లోపం ఉంది. నేను నా జాగ్రత్త అవస్థలో లోపం ఉంది. సో దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? నా మనస్సుని నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి. ఎలా పవిత్రం అవుతుంది? మాయకి సంబంధించిన విషయాలు నెమ్మదిగా వదిలిపెట్టుకుంటూ ఆ ఖాళీ అయిన జాగాలో ప్రేమను నింపుకోవాలి. భగవంతుని మీద ప్రేమ. భగవంతుడు అందరిలో ఉన్నాడు. మరి నెక్స్ట్ స్టెప్. సో నేను 24 గంటలు బాబా ఫోటో దగ్గర కూర్చుంటాను, ఒక పుష్ బటన్ నొక్కితే నాకు లంచ్ ప్లేట్ కావాలి, ఇంకో పుష్ బటన్ నొక్కితే డిన్నర్ ప్లేట్ కావాలి, ఇంకో పుష్ బటన్ నొక్కితే కాఫీ టీలు కావాలి. అది బాబాని ప్రేమించినట్టు అవుతుందా? పుష్ బటన్ లైఫ్. సో ఎట్లా వస్తుంది నాకు భోజనం ప్లేటు? మా ఆవిడ కష్టపడుతుంది, మా మదర్ కష్టపడుతున్నారు. సో నేను కూడా వెళ్ళి బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరలు నారలు తెచ్చుకుని వాళ్ళకి వంట చేయడానికి సహాయం చేయొచ్చు కదా. సో మన బాధ్యతల్ని మనం విస్మరించద్దు.
మిగిలిన టైంని మనం శక్తిహీనులం అయినప్పుడు ఆఖరి సూత్రం ఏంటంటే, ఆఖరి అస్త్రం నామస్మరణ. నేను నుంచోలేను, నన్ను పెద్ద మనుషులు నుంచోబెడుతుంటే నేను ఎవరికేం సహాయం చేయగలనండి? గాజు పెంకు కూడా తీసి వేయలేను చెత్తబట్టలు. అప్పుడు ఏంటంటే, డోంట్ వర్రీ బాబా, నువ్వు నామస్మరణ చేసుకో చాలు. సో నామస్మరణ అది ఒక ఏజ్ వాళ్ళకి. యంగ్స్టర్స్కి వాళ్ళకి ఇంకొక సెల్ఫ్లెస్ సర్వీస్. పండితులకి, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి, బాగా నేర్చుకున్న వాళ్ళకి ఆ బాబా చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుని జ్ఞాన దానం. దానం అంటే తెలుసు కదండి, దానం అంటే తెలుసు, చారిటీ. సో అవకాశం ఉన్నవాళ్ళు, పుస్తకాలు కొనుగోలు కెపాసిటీ ఉన్నవాళ్ళు అది వాటి చదివి అర్థం చేసుకుని రోజువారీ పనుల్లో మనం ఎలా బాబాని మెప్పించగలం ప్రాక్టికల్గా. బాబా పుస్తకాలు చదివితే, మనం పుస్తకాలు చదివితే బాబా లైక్ చేస్తారా? మొదటి ప్రశ్న. 24 గంటలు బాబా పుస్తకాలు చదువుతాడు, మా ఇంట్లో ఏం పట్టించుకోడు, బాబా లైక్ చేస్తారా? చాలా కష్టం లైక్ చేయడం. కానీ మై విష్ ఒక్కటే అర్థం చేసుకున్నాం. 6 సూత్రాలు ఉన్నాయి మై విష్లో. నా కోరిక అని బాబా 6 సూత్రాలు చెప్పారు. ఈ 6 సూత్రాలు ప్రాక్టీస్లో పెట్టడానికి 6000 జన్మలు సరిపోతాయా? నన్ను అడిగితే నేను సరిపో బాబా అని చెప్తాను. ఎందుకంటే అంత కష్టంగా ఉన్నాయి. ఏంటి? బాధ్యతలని విస్మరించవద్దు. నేను ఎలా దొరుకుతాడా, మేము పుష్ బటన్ తిప్పి నేను అనుకుంటుంటే, బటన్ నొక్కితే నాకు లంచ్ ప్లేట్ కావాలని నేను అనుకుంటుంటే మరి బాధ్యత విస్మరించడం కాదా? నాకు కష్టం వస్తే జై బాబా జై బాబా 100 సార్లు అంటాను. నాకు సుఖం వస్తే జై బాబా ఒకసారి, బాబా అని జై కూడా రాదు, ఇంకా షార్ట్ కట్ జై బాబా అనొచ్చు కదా, బాబా. సో అందుకని ఇప్పుడు ఏంటంటే మనకి అవతారిక పీరియడ్ జరుగుతుందండి, అవతారుని కాలం. అవతారుని కాలంలో ఎవరైతే అవతారుణ్ణి హృదయపూర్వకంగా పవిత్రమైన మనసు హృదయంతో ఆయన్ని నామస్మరణ చేసుకుంటూ ఆయన చెప్పింది పాటిస్తూ మనకు అర్థమైన విషయాన్ని మనకు తెలియని వాళ్ళకి చెప్తూ ఆయన కార్యక్రమాల్లో అది అంటే ఆల్మోస్ట్ మీ జాగ్రత్త అవస్థలో ఏం ఆలోచించినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా అవతారానికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడుకుంటూ ఆయన చెప్పిన మన సూత్రాలు పాటిస్తూ మై విష్ చాలు. అదే చాలా పెద్ద విషయం. మై విష్ 6 సూత్రాలు మనం డైలీ ఎలా దాన్ని మనం చేసి ప్రాక్టీస్లో పెట్టుకోగలం. ఇప్పుడు ఇందాక అనుకుంటున్నట్టుగా నేను బాబాని లవ్ చేస్తున్నాను, నేను చెప్పుకుంటున్నా బాబా లవర్నని, ఒక పక్క మళ్ళీ కర్మలు తయారు చేస్తున్నాను, కొత్త సంస్కారాలు తయారు చేస్తున్నాను. ఇది ఆపోజిట్గా ఉంది. ఎలా? నేను బాబా లవర్నై నేను సంస్కారాలు కర్మలు తయారు చేస్తూ ఉంటే ఈ లోడ్ అంతా ఎవరు మోయాలండి? ఆయన మోయాలి. అందరి బాధ ఆయన అనుభవిస్తున్నాడు, నా అజ్ఞానానికి ఆయన బాధపడుతున్నాడు. అవతారుడికి బాధ ఏంటండి? ఆయన సచిదానంద స్థితిలో ఉన్నారు, అన్నీ ఇన్ఫైనెట్టే. ఆయన ఆనందం ఇన్ఫైనెట్, ఆయన శక్తి ఇన్ఫైనెట్, ఆయన నాలెడ్జ్ ఇన్ఫైనెట్, ఆయనే ఇన్ఫైనెట్. ఆయన ఇన్ఫైనెట్ ప్రేమ, ఇన్ఫైనెట్ అన్నీ ఇన్ఫైనెట్టే. అనంతమైన స్థితిలో ఆయన ఉన్నారు. ఆయన కూడా బాధపడుతున్నారు. ఆయన బాధపడటం ఏంటంటే ముందు మనం నమ్మం. అవతారుడు బాధపడటం ఏంటి? ఆయన బాధ ఆయన గురించి కాదు, మన గురించి. ఎందుకని? ఇతను ఈ చంటి పిల్లవాడు ఎప్పటికీ సాక్షాత్కారం పొందుతాడు, ఇతన్ని ఎలా రూట్లోకి తీసుకురావాలి. మదరు, తల్లి, చిన్నపిల్లవాడు 1 ఏడాది వాడిని వీడు ఎప్పటికీ నడుస్తాడు అని రోజు ఆలోచిస్తూ ఉంటుంది. నడిచే ముందు 20 సార్లు పడతాడు, కింద పడతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ నుంచుంటాడు, అడ్జస్ట్ చేసుకుంటాడు, గోడ పట్టుకొని నడుస్తాడు, తర్వాత మదర్ చేయి పట్టుకొని నడుస్తాడు, ఎన్నోసార్లు పడతాడు. ఆ తల్లి ఆలోచన ఎలా ఉంటుందంటే వీడు ఎప్పటికీ సరిగ్గా నడుస్తాడు. మొదటి 3 సంవత్సరాలు అది బాధ. 3 నుంచి 5 ఏళ్ల వరకు వీడు ఎల్కేజీ, మనకి స్కూల్ ఉంది కదా, నెక్స్ట్ ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ స్కూళ్ళు ఉన్నాయి. అక్కడేమో ఇంగ్లీష్లో చెప్తారు, వీళ్ళు ఇంగ్లీష్లో, ఇంట్లో ఎవరికి ఇంగ్లీష్ రాదు. సో వీడికి ఇంగ్లీష్ ఎలా అర్థం అవుతుందని మదర్ వరీ అవుతుంటుంది. 3 నుంచి 5 వరకు. 5 ఏళ్ళు వచ్చిన తర్వాత 1వ క్లాసు, ఆ లెక్కలు ఎవరికి తెలియవు, ఫిజిక్స్ తెలియదు, లెక్కలు రావు. సో మదర్ దానికి కూడా వరీ అవుతుంది. వీడికి ఎప్పటి లెక్కలు నేర్చుకుంటాడు, వీడికి ఎప్పటి చదువు పూర్తవుతుంది, వీడికి ఎప్పటికి ఉద్యోగం వస్తుంది, వీడికి ఎప్పటికి పెళ్ళి అవుతుంది, వీడు ఎప్పటికి సెటిల్ అవుతాడు. ఆ వీడియో వాడికి 60 ఏళ్ళు వస్తాయి, మనకి సెటిల్మెంట్ రాలేదు. 22 ఏళ్ళు మనకు వచ్చాయి, 25 ఏళ్ళు మనకు వచ్చాయి, మనం సెటిల్ ఆవిడ వరీ అవుతూనే ఉంటుంది. అలాగే అవతారుడు
ఎప్పటికీ వీడు ప్రేమ మార్గంలోకి వస్తాడు ఈ భక్తుడు, ఎప్పటికీ వీడు ఆ ప్రేమ మార్గాన్ని ప్రాక్టికల్గా మహేష్ ఎప్పటికీ ఫాలో అవుతాడు, అది ఆయన బాధ. కంటిన్యూస్లీ సమస్త అందరూ మానవాళి యొక్క చైతన్యం యొక్క ప్రోగ్రెస్కి, చైతన్యం యొక్క అభివృద్ధికి ఆయన కంటిన్యూస్లీ పనిచేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మనం అవతారుడు వచ్చాడు, అవతారుడు వెళ్ళాడు, ఇది మనం జనరల్గా మాట్లాడుకునే మాటలు. ఇది కేవలం అవతారుడనికి వచ్చాడు వెళ్ళాడు అనేది తప్పండి, మన అవగాహనలో లోపం. రామారావు వచ్చాడు, సుబ్బారావు వెళ్ళాడు అంటే ఓకే. ఎందుకని రామారావు నిజంగానే వస్తాడు, వెళ్ళిపోతాడు, వెళ్ళిన తర్వాత రామారావు ఉండడు. కానీ అవతారుడు ఎక్కడికి వెళ్తున్నాడండి? ఒకటి జీవాత్మగా మీ ఆత్మ మీకు ఉంది, రెండు పరమాత్మగా మీలో ఉన్నాడు. సో అవతారుడు రావటం ఏంటి, వెళ్ళిపోవటం ఏంటి? మనతో కూడా మీ శ్వాస కంటే నేను మీకు దగ్గరలో ఉన్నాను. శ్వాస, నిశ్వాస, ఉశ్వాస, రెస్పిరేషన్, ఇన్స్పిరేషన్, ఇది నేను మీలోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఎంత ప్రేమని పెంచుకుంటే ఆయన ఇంటర్నల్గా పరమాత్మ వాయిస్ అని ఇందాక అనుకున్నాం, ఆ ఆత్మ యొక్క పరమాత్మ యొక్క వాణి, మాట, పలుకు ఎంత త్వరగా మనం ఆయన్ని ఎంత ఆనెస్ట్గా, ఎంత సీరియస్గా, ఎంత డెడికేటెడ్గా, ఎంత సమర్పణ, సర్వార్పణతో ఆయన నమ్ముకున్నాము, అంత త్వరగా మనలో ఇంటర్నల్గా ఆయన మాట్లాడటం మొదలు పెడతాడు. అవతారుడు మాట్లాడటం ఏంటండి? అప్పుడు ఆయన ఉండగానే చెప్పారు, నేను బాహ్య సంబంధాలని 54లో పలక కూడా పక్కన పెట్టేసరికి ఇంక నేను పలక వాడున్నాను. బాహ్య సంబంధాలను ఎందుకు తెంచుతున్నానంటే, అంతర్ముఖంగా ఉన్న సంబంధాలను పెంచుకోవటానికి. ఎక్స్టర్నల్ కాంటాక్ట్స్ని ఆపేసి ఇంటర్నల్ కాంటాక్ట్స్లో నేను మీకు ఇంటర్నల్గా అవైలబుల్గా ఉన్నాను. సో ఎవరైతే రెడీ అయిపోయారో వాళ్ళకి అంతర్గతంగా అవతారుడు వాళ్ళకి సందేశాలు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. సో ఇంటర్నల్గా మనకి ఆయన సందేశం ఇవ్వాలంటే మన మనసు కలుషితంగా ఉంటే మనసు హృదయం ఎలా పాసిబుల్? సో ఆత్మ చైతన్యాన్ని శుద్ధి చేసుకోవాలి, ఎరుకని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఎరుక ఎక్కడుందండి? ఆ రోడ్డు మీద పరిగెత్తుంది, ఈ రోడ్డు మీద పరిగెత్తుంది, నిలబెట్టడం లేదు. సో ఆ ఎరుకని నిలబెట్టడానికి సంస్కారాలు కర్మని తగ్గించుకుంటూ మనం కొత్త సంస్కారాలు రాకుండా చూసుకుంటే, పాత సంస్కారాలు ఎన్ని కొండలైనా సరే, ఈ పక్కనే ఏదో పెద్ద కొండ ఉంది, ఈ కొండ ఇదే కొండ, ఇట్లాంటి కొండలు 1,00,000 కొండలు ఉన్నా ఆ 2 కొండల్ని బ్యాలెన్స్ చేసేస్తారు ఆయన. అవతారుని కార్యక్రమం అదే అనమాట. సో నేను మేలు కొల్పడానికి వచ్చాను కానీ బోధించడానికి రాలేదు, ప్రధానమైన సూత్రం అండి. సో అందుకని ఎవరు కూడా ఎవరికి బోధించే కెపాసిటీ ఎవరికి లేదు. మీలోనే సచ్చిదానందం మరుగుపడి ఉంది, ఎక్కడో అంతర్గతంగా లోపల ఎక్కడో ఉంది. ఆ సచ్చిదానందం బయటపడాలి అంటే ముందు మనస్సుని, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకుంటామండి? నెక్స్ట్ క్వశ్చన్. ఎలా అంటే ఇది నిజం అనుకోవద్దు, ఈ జాగ్రత్త అవస్థ కూడా, ఇందులో కూడా అసత్యం ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది? నేను దైవీ స్థితికి వెళ్ళినప్పుడు, నాకు సాక్షాత్కారం అయినప్పుడు, ఇప్పుడు నేను అనుకుంటున్న నిజం అనుకుంటున్న ఈ జాగ్రత్త అవస్థ అది అసత్యం అవుతుంది. అది పరమసత్యం, ఎప్పటికీ సత్యమే. ఒకసారి అది వచ్చినప్పటికీ ఇక మనకి ఈ ప్రపంచంతో సంబంధం లేదు. సిద్ధిబాబా గారు ఎక్కడ ఉన్నారో అక్కడే ఆయన పక్కనే మనం కూడా కూర్చుంటాం. ఎక్కడ? 7th ప్లేన్లో. అందుకని రోజువారీ కార్యక్రమాల్లో మనం ముఖ్యంగా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఏం ప్రయత్నించాలి? ముందు మనస్సుని, హృదయాన్ని నిద్రావస్థలో, డీప్ స్లీప్ స్టేట్, గాఢ నిద్రలో చైతన్యం చాలా పవిత్రంగా ఉంది. కారణ శరీరంలోకి చైతన్యం ఇదిగో ఇది కారణ శరీరం అనుకోండి. ఈ కారణ శరీరం మళ్ళీ జన్మ వస్తుంది. కారణ శరీరం లేకపోతే జన్మ లేదు. భగవత్ సాక్షాత్కారం పొందినవాడు ఈ కారణ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు, దీంతో పని లేదు ఇంకా. సో కారణ శరీరం వల్ల మనకి జన్మ వస్తుంది, మానవ జన్మ. మొదటి మానవ జన్మకే చైతన్యం పూర్తి అయిపోయింది, ఇంకా చైతన్యం ఏం పెరగదు. ఇప్పుడు నాకు 1,00,000 జన్మలు వచ్చినాయి అనుకోండి, మొదటి మానవ జన్మలో ఎంత చైతన్యం ఉందో ఇప్పుడు అంతే ఉంది. మరి ఏంటి ప్రాబ్లం అంటే, మనిషి బతికేది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు.
నాకు 700 సంవత్సరాల ప్రాపర్టీ కావాలి. నేను బతికేది 70 సంవత్సరాలు. 700 సంవత్సరాలకి సరిపడ కర్మ తయారు చేస్తున్నాను నేను. పోనీ 70 సంవత్సరాలు నేను పోయినా నాకేం బెనిఫిట్ అంటే నా పిల్లలకి ఇచ్చుకుంటాను సమాధానం ఇస్తున్నాం. ఆ పిల్లలు అదే డబ్బు వచ్చి గొడవ చచ్చిపోతున్నారు కోర్టుకి వెళ్ళి. సో ఇద్దరు అన్నదమ్ములు ఎంతో హ్యాపీగా బతకాల్సిన స్టేట్లో ఉండవలసిన అన్నదమ్ములు చిన్నప్పుడు బాల్ గురించి దెబ్బలాడు, క్రికెట్ బాల్ గురించి కొట్టుకుంటే పెద్ద అయిన తర్వాత 20 ఏళ్ళ 30 ఏళ్ళకి ప్రాపర్టీ గురించి కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకోవడం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. దానికి అంతం లేదు. సో ఒక పనికిరాని విషయానికి జీవితం అంతా వేస్ట్ చేసుకునేవారు. మరి పనికొచ్చే విషయాలు ఏంటండి? బాబా 4 మాటలు చెప్పారు. 1 పవిత్రత, ప్యూరిటీ. 2 బ్యూటీ. 3 బ్యూటీ అంటే అందం, మనకు అవగాహన, అది బ్యూటీ. 3 ప్రేమ. 4 సత్యం. ప్యూరిటీ, బ్యూటీ, లవ్ అండ్ ట్రూత్. ఈ 4 పదాలకి 4 స్తంభాలండి మొత్తం బాబా లిటరేచర్కి. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు స్తంభాలు కడతాం, పిల్లలు కాంక్రీట్ పిల్లలకి స్ట్రక్చర్ చేస్తాం. సో బాబా లిటరేచర్ అంతా కూడా ఈ 4 పదాల మీద రెస్ట్ అవుతోంది. 1 ప్యూరిటీ, ప్యూరిటీ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్, అంటే ప్యూరిటీ ఆఫ్ ఎరుక. ఎరుకని పవిత్రం చేసుకోవాలి, అవేర్నెస్ని పవిత్రం చేసుకోవాలి, చైతన్యాన్ని పవిత్రం చేసుకోవాలి. పవిత్రం అయిన తర్వాత సాక్షాత్కారం అవ్వదు, పవిత్రం అయినా కూడా అవ్వదు. ఆ చైతన్యాన్ని నా ఆత్మ వైపు తిప్పాలి. నేను తిప్పగలనా? చైతన్యాన్ని ఎవరైనా తిప్పగలరండి? టార్చ్ లైట్ అక్కడెక్కడో చీకటిగా ఉంది, టార్చ్ లైట్ తీసి అటు వేస్తే అక్కడ పెన్ను మర్చిపోయాను, చీకట్లో కనిపించట్లేదు. నేనేం చేస్తాను? టార్చ్ లైట్ తీసుకుని ఆ లైట్ ఎక్కడేస్తాను, అప్పుడు పెన్ను కనిపిస్తుంది. సో నేను టార్చ్ లైట్ ఎటు కావాలంటే అటు వేస్తే ఆ లైట్ అటు పడుతుంది, అక్కడ వస్తువు కనిపిస్తుంది. ఇప్పుడు చైతన్యాన్ని అలా నాకు కావాలని ఇటు కావాలంటే ఇటు చెప్పగలనా? ఎంత ఇంటలెక్ట్ అయినా సరే, ఎంత డాక్టరేట్ అయినా సరే, ఎంత పిహెచ్డి మనిషి అయినా సరే, నా చైతన్యాన్ని నేను తిప్పుకోగలనా నా ఆత్మ వైపు? ఇంపాసిబుల్. కాసేపు చైతన్యాన్ని నిలబెట్టి ఈ మాయ నుంచి తప్పిస్తే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. మీరు చెప్పినట్టుగా ఉండలేము. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు కాసేపు పేపర్ చదువుతాం, కాసేపు కిటికీలో చూస్తాం, కాసేపు 2 టీలు తాగుతాం, 3వ టీకి నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాడు. ఏ పని లేదు కాబట్టి నిద్రపోతున్నాడు. సో నిద్రపోవటం అనేది సహజ స్థితి. బాబా ఏమంటారంటే జాగ్రత్త అవస్థలో నిద్ర అంటే 8 గంటలు నిద్రపోయిన తర్వాత మంచిగా ఇడ్లీ తినండి, 4 ఇడ్లీ తినండి. ఎలా మనం ముందుకు వెళ్ళాలి అంటే జాగ్రత్త అవస్థ, ఎవేకెండ్ స్టేట్. 8 గంటలు రాత్రి పడుకున్నాం, పొద్దున్నే లేచి చక్కగా ఇడ్లీ తిని అప్పుడు వెంటనే నిద్ర రాదు. 8 గంటలు పడుకున్నాం కదా, మళ్ళీ వెంటనే నిద్ర ఎలా వస్తుంది? అప్పుడు నిద్ర లేచిన తర్వాత 8 గంటల తర్వాత ఈ ఆకలి బాగా తగ్గించుకున్న తర్వాత అప్పుడు కూర్చోండి బాబా ఆలోచన. అప్పుడు మీ చైతన్యం నిద్రలోకి వెళ్ళదు, నిద్ర అవస్థకి వెళ్ళదు. అప్పుడు ఏం చేయాలి? ఈ మాయని మర్చిపోవడానికి ప్రయత్నించి కాసేపు 2 సెకండ్లు 3 సెకండ్లే. సో 2-3 సెకండ్లు ఆ టైంని ఇవాళ నేను నిలపగలిగితే చైతన్యాన్ని అటు ఇటు వెళ్లకుండా, మనసుని అటు ఇటు వెళ్లకుండా మనసుని నిలబెట్టండి. నిలబెడితే ఆ 2-3 సెకండ్లు కొంచెం కొంచెం పెంచుకుంటూ ఇవాళ 2 సెకండ్లు, రేపు 3 సెకండ్లు, మరుసటి రోజు 3, అట్లా మెయింటైన్ చేసుకుంటూ తర్వాత ఇంకా కాస్త ప్రాక్టీస్ వచ్చిన తర్వాత 3ని కాస్త 5 చేసుకోండి. అలా పెంచుకుంటూ 12 సెకండ్లు నిలబెట్టగలమా? ఇంపాసిబుల్ అని చెప్పారు బాబా. ఏది? ఆ 8 గంటలు పడుకున్నాక ఇడ్లీ తిన్నాక 12 సెకండ్లు నిలబెట్టే మళ్ళా నిద్ర వచ్చేస్తుంది. అది మన సెటప్లో ప్రాబ్లం అది. అందుకని చైతన్యం నిలబడాలంటే ఆ బాబా మీద ప్రేమ పెరిగినప్పుడు, ఎంత ప్రేమ పెరిగితే అంత నిద్ర రాదు. ఇప్పుడు ఎంత ప్రేమ పెరగాలంటే, ఒక చేపని జీవితం అంతా నీళ్ళల్లోనే ఉంటుంది చేప. ఆ చేప ఎప్పుడు నీళ్ళల్లో, కానీ నీళ్ళల్లో ఉన్నట్టు దానికి తెలియదు ఆ చేపకి. నిజమే కదా? ఎప్పుడు నీళ్ళల్లో ఉన్నవాడికి అదే ప్రపంచం, అదే మొత్తం అంతా, దాని నీళ్ళల్లో ఉన్నట్టు చేపకి తెలియదు. ఈ ఉదాహరణ బాబా ఇచ్చారు. చేప నీళ్ళల్లో ఉన్నప్పుడు తను నీళ్ళల్లో ఉన్నట్టు చేపకి ఎలా తెలియదో, మనం ఈ మాయా ప్రపంచంలో ఉన్నంతకాలం మనం మాయలో ఉన్నట్టు మనకి తెలియదు.
సో ఈ మాయ యొక్క చురక కష్టం. ఒకసారి చేపని పైకి తీసి మళ్ళీ పైకి తీసినప్పుడు అది గిలగిలా కొట్టుకుంటుంది చేప. మళ్ళీ నా ఎందుకని కొట్టుకుంటుంది? నేను మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోతాను, నన్ను పట్టుకోవద్దు, అది దాని భాష. ఆ భాష మనకి చెప్పడానికి అది గిలగిల నీళ్ళ దగ్గర కొట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ నీళ్ళల్లో పెట్టినప్పుడు అప్పుడు దానికి అర్థమవుతుంది, ఓహో నీళ్లు కాకుండా ఇంకోటి ఏదో ఉంది, గాలి ఉంది, భూమి ఉంది, అక్కడికి నేను వెళ్ళకూడదు అనే విషయం అప్పుడు అర్థమవుతుంది. అలాగే భౌతిక ప్రపంచంలో వాళ్ళు కారు కొన్నారు, వీళ్ళు కారు కొన్నారు, వాడికి డబ్బులు ఉన్నాయి, వాడికి కిరాయి డబ్బులు ప్రమాణంగా వస్తున్నాయి, నాకేమో సైకిల్ కూడా కొనుక్కోలేను, నడిచి వెళ్లాల్సి వస్తుంది ఆఫీస్కి, బాధపడుతూ ఉంటాం. సో ఈ బాధలు ఇంకా కొంతమంది భక్తులు అయితే బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నాకు ఈ 10 లక్షల వ్యాపారంలో 5 లక్షల నష్టం వచ్చింది, మనం చెప్పుకుంటున్నాం బాబాకి. ఏమని? నాకు 5 లక్షల నష్టం వచ్చింది అంటే బాబాకి తెలియదా? అంటే నేను చెప్తేనే బాబా తెలుసుకున్నాడు, అప్పుడు నాకేదో చిట్కా చెప్పు. సో ఇది మన ఆలోచన విధానంలో పొరపాటు. మనం చెప్పినా చెప్పకపోయినా, మనం నిద్రపోతున్నా మేలుకునున్నా, మనం ఏం చేస్తున్నా మొత్తం ఆయనకి తెలుసు. సో తెలిసిన వాడికి నేను వెళ్ళి నాకు ఇంత నష్టం వచ్చింది దాన్ని ఏదో సెటరేట్ చేయంటే, దానికి చిట్కా చెప్పంటే, సో ఆయన్ని నా లెవెల్కి దించేస్తున్నాను నేను. అందుకని సర్వాంతర్యామి, అందరిలో ఉన్నాడు, అంతా తెలుసు, ఆయన తెలియని విషయం లేదు, ఆయనకి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే నన్ను ఈ పరిస్థితిలో పెట్టారు. ఎందుకని పెట్టారు? ఒకసారి చేపను బయటకు తీసినప్పుడు గిలగా కొట్టుకుంది కదా. సో అందుకని ఈ మాయలో ఉన్న అశాశ్వత స్థితి ఒక కష్టం ద్వారా మనకి తెలిసేసినప్పుడు అప్పుడు పడగా ఆ కష్టాలు పడి చివరికి మనిషి ఆలోచన మొదలెడతాడు, అసలు ఏంటి, నేనెవరు, నాకు ఇటువంటి ఇంత కష్టాలు ఎందుకు వచ్చాయి, నేను మంచిగానే ఉన్నాను. ఈ దైవం మీద నమ్మకం రాకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మంచివాడికి కష్టాలు వస్తాయండి, చెడ్డవాడు బ్రహ్మాండంగా బతుకుతూ ఉంటాడు, 4 కిళ్ళీలు తింటాడు, 2 డిన్నర్లు, 3 మామిడి పళ్ళు, ఇంకా ఎక్స్ట్రా యాపిల్. సో చెడ్డవాళ్ళు మంచితనంగా లేకుండా అన్యాయం చేస్తూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మంచివాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని కష్టాలే. సో ఈ కారణం చేత చాలామంది నాస్తికులు అయిపోతున్నారు. ఏంటి బాబు మెంట వేదాంతం చెప్తావు, నేను పొద్దున్నే సాయం దాకా కష్టపడి నాకు ఒక మంచినీళ్ళు కూడా దొరకట్లేదు ఎడారిలో. నన్ను గొర్రెలకు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు చాలామంది సౌదీ అరేబియా. ఆ సౌదీ అరేబియా వెళ్తే తీసుకెళ్ళి గొర్రెల కాపరికి కింద డిజర్ట్లో పడేస్తారు, తీసుకెళ్ళి గొర్రెలు కాయాలి, వీడికి 2 కూసులు 2 రొట్టె మొక్కలు పడేస్తాడు. ఆ ఎండకి ఆ డిజర్ట్లో ఒక రోజు ఉంటే జీవితం మీద విరక్తి పుడుతుంది. గంట సేపు కూడా కూర్చోలేరండి, నేను చెట్టు నీడలో కూడా కూర్చోలేరు, అంత విపరీతమైన ఎండ, అంత విపరీతమైన హీటు, విపరీతమైన లైట్ కూడా, కళ్ళు డాజిల్ అయిపోతూ ఉంటాయి. సో వాడికి కష్టం అర్థమవుతుంది. నేను బతికుంటే బల్సాకు తింటాను, ఈ డిజర్ట్లో ఈ చెట్టు నీడ నా గొర్రెలు కాపలా కాయటం కంటే నేను ఇంటికి వెళ్ళిపోయి ఏదో నా పొలంలో ఏదో 60 ఎకరమో 100 సెంట్లో ఉంటుంది, అక్కడ ఏదో బతుకుంటే బల్సాకు తింటాను, ఈ డిజర్ట్లో నాకెందుకు అనుకుంటాడు, వాడు పాస్పోర్ట్ ఇవ్వడు, ఇరుక్కుపోతాడు. సో అందుకని మనకి వచ్చే ప్రతి కష్టము కూడా మనం ఎంత బాధపడుతుంటే అంత అవేర్నెస్ స్టిమ్యులేట్ అవుతుంది. రోజు జీడిపప్పులు కిస్మిస్ బాదం తినేవాడికి కష్టం తెలియదు. ఇది చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. రోజు జీడిపప్పు, కిస్మిస్, బాదము, యాపిల్ ఇవి తింటుంటే కష్టం ఎలా తెలుస్తుందండి? 2 రోజుల క్రితం 12 రోజులు మాడిపోయి అక్కడ ఏదో చెత్తకుట్టలో ఇదేమంటారు చెత్తకుండీలో ఏదో బ్రెడ్ మొక్కలు పరిగెత్తి వెళ్ళి తీసుకుంటాం. ఎందుకని డిజర్ట్లో ఎడారిలో ఎవరో కారులో వెళ్తే రొట్టె పారేస్తే మన ఇండియన్ అక్కడికి వెళ్ళి ఆ ఎండకి తట్టుకోలేక మాడిపోతూ ఎవరో సౌదీ అరబ్ రొట్టె ముక్క అలా పారేస్తే అది పరిగెత్తుకుని వెళ్ళి ఆ రొట్టెకి ఓటాడుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకని అంత బాధలో ఉన్నాడు వాడు. సో కష్టపడుతున్నప్పుడు మనకి చైతన్యం యొక్క ప్రోగ్రెస్ చాలా అద్భుత స్థాయిలో ఉంటుంది.
సో ఎంత కష్టపడితే, ఎంత బాధపడితే, ఎంత సఫర్ అయితే చైతన్యం యొక్క ప్రోగ్రెస్ అంత అంత పెరుగుతుంది. ఇప్పుడు 1-2 ఉదాహరణలు చెప్తాను మీకు. టైం ఉందా అండి? ఉందా? టైం అయితే చెప్పండి. నేను ఒక రోజున మా ఇంటి దగ్గరే రోడ్డు మీద నుంచున్నానండి. ఒక కుక్క పిల్ల అది చాలా హుషారుగా బయటకు వచ్చింది. బయటకు వచ్చి అది దాని ఉద్దేశం ఏంటంటే ఇటుపక్క నుంచి అటుపక్కకి ఆ కుక్క పిల్ల వెళ్ళాలి. అటుపక్క ఏదో దానికి ఏముందో దానికి తెలియదు, అక్కడ ఏదో ఉందనుకుని ఈ రోడ్డు క్రాస్ చేయాలి. అది అది చూసుకుంది, అటు ఇటు చూసుకుంది. చిన్నపిల్ల కదా, దానికి అనుభవం లేదు. అనుభవం లేక ఇటు నుంచి అటు వెళ్ళడానికి దాని ప్రయత్నం 1-2 సార్లు ఆగింది ఏవో కార్లు వెళ్తుంటే. 3వసారి సగం వెళ్ళేసరికి ఒక ఆటో వాడు వచ్చి దాని కాళ్ళ మీద దాని టైర్ ఎక్కింది, ఆటో టైర్. అంటే అది అని 15 నిమిషాలు బాధపడుతూనే ఉందండి. వెంటనే అది ఆ రోడ్డు క్రాస్ చేయకుండా మళ్ళీ వెనక్కి వచ్చేసి అది దాని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి ఆ స్కూల్లోకి వెళ్ళిపోయి ఆ గోడ పక్కన కూర్చొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇంకా బస్సు గురించి వెయిట్ చేస్తున్నా. 15 నిమిషాలు బాధపడుతూ కుయ్యం. ఇదేంటి, జంతువుకి ఏం తెలీదు, దానికి ఇంత కష్టం ఎందుకు ఇచ్చాడు బాబా అని నాకు అనిపించింది. అంటే ఆ బాధపడిన 10 నిమిషాల్లో దాని చైతన్యం యొక్క ప్రోగ్రెస్ ఎంత ముందుకు వెళ్ళిందంటే నెక్స్ట్ జన్మలో అది కుక్కపిల్ల కింద పుట్టదు. దానికంటే కుక్కపిల్ల కంటే హయ్యర్ జన్మ, దానికంటే ఉత్తమ జన్మ, కుక్క కంటే ఉత్తమ జన్మ. ఆ ఉత్తమ జన్మకి వెళ్ళటానికి చైతన్యం ఆ సఫర్ అవ్వాలి, తప్పదు. అలాగే బాబా పాము విషయంలో కూడా చెప్పారు. పాముని దానంతట అది నెక్స్ట్ ఆ లింక్ దాటుకుని నెక్స్ట్ జన్మకి వెళ్ళలేదు. ఒక మనిషి దాన్ని కర్రపెట్టి చంపాల్సిందే, తప్పదు. అది చంపినప్పుడు, పాముని కర్రపెట్టి కొట్టినప్పుడు అది పడే బాధ, ఆ చైతన్యం, ఆ అవేర్నెస్ నరకయాతన పడుతుంది. కొడుతూ ఉంటాడు కర్రపెట్టి తల మీద, మొత్తం శరీరం అంతా 10 మంది కొడతారు. ఆ నరక బాధ అనుభవించి దాని చైతన్యం ప్రోగ్రెస్ పెరిగి పాము తర్వాత నెక్స్ట్ జన్మ ఏంటండి, చేపలు అనుకుంటా, చేపల జన్మలోకి వస్తుంది. సో చేపల జన్మలో అక్కడ రోజు యుద్ధమే. చిన్న చేపని పెద్ద చేప మింగేస్తుంది. చిన్న చేపలు చక్కగా బయటికి రాగానే వాటి శరీరంగానే చక్కగా ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఆ చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగేస్తూ ఉంటాయి. సో అలా కొన్ని 100ల జన్మలు చిన్న చేపలు తినబడ్డ తర్వాత అవి ఏమనుకుంటాయంటే, నేను కూడా పెద్ద చేపగా పుడితే బాగుండేది, ఎంతసేపు ఎన్ని జన్మలు నాకు ఈ చిన్న చేప, నేను పెద్ద చేప అయితే నేను ఆ చిన్న చేపను తినచ్చు కదా. దానిలో కొంచెం ఆ అవగాహన శక్తి పెరుగుతుంది. సో పెద్ద చేపలు ఇప్పుడు వాటికి పెద్దగా పుట్టినప్పుడు వాటిని మనిషి పట్టుకుని జపాన్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో పెద్ద చేప అనుకుంటుంది, చిన్న చేప క్షణంలో చచ్చిపోతుంది, నేను పెద్ద చేప, నా పెద్ద శరీరం, కొంచెం కట్ చేస్తారు నన్ను, నేనెంత బాధపడుతున్నాను, చిన్న చేపకి ఏం తెలుసు అనుకుంటుంది. సో బాధ లేకుండా చైతన్యం పెరగదు, ప్రధానమైన విషయం. పెరిగిన చైతన్యం మళ్ళా పోదు. ఒకసారి నాకు అవగాహన వచ్చిందంటే ఆ అవగాహన నిలబడుతుంది, ఎక్కడికి పోదు. బాబా గ్యారంటీ ఇచ్చారు. ఒక్క 4వ ప్లేన్ తప్పిస్తే. 4వ ప్లేన్లో వెళ్ళిన వాడికి బ్రహ్మాస్త్రం చేతిలో ఉంటుంది, కానీ బుద్ధి అది కంట్రోల్లో ఉండదు. ఒక పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అని మనకి సామెత ఉంది, మీరు విన్నారా? మీరే ఉంటారు. ఎవరో బ్రహ్మాస్త్రం తపస్సు చేసి ఎవరో ముని కింద చాలా పెద్ద తపస్సు చేసి బ్రహ్మదేవుడు వస్తే నాకు బ్రహ్మాస్త్రం కావాలి, సరే తీసుకో. ఏం చేస్తావు బ్రహ్మాస్త్రం పెట్టుకుని? పిచ్చిక మీద వేస్తావా, కాకి మీద వేస్తావా? అది వేస్తే ఎంత కర్మని క్రియేట్ చేస్తుంది. సో అందుకని మనకి అస్త్రాలు, చమత్కారాలు, అకల్ట్ పవర్స్, సిద్ధశక్తులు ఇవెందుకండి? బాబా చెప్పారు వాటి జోలికే వెళ్ళొద్దు, సిద్ధశక్తులు వద్దు, ఈ మాయలు వద్దు, మారడీలు వద్దు, ఇవన్నీ వద్దు. ఆయన ఏమడిగారు? నన్ను ప్రేమించండి. ప్రధానమైన సూత్రం అండి మొత్తం బాబా లిటరేచర్లో. నన్ను ప్రేమించండి ఫస్ట్. 2, నేను అందరిలో ఉన్నాను కాబట్టి అందరినీ ప్రేమించండి. నెక్స్ట్ స్టెప్. ఇదే మనకి క్రిస్టియానిటీలో కూడా చెప్పారు జీసస్ క్రైస్ట్.
లవ్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్. మీ పూర్తి మనసుతో, మీ పూర్తి హృదయంతో, మీ పూర్తి ఆత్మతో నన్ను ప్రేమించండి. రెండవ సూత్రం, మీ నైబర్ని ప్రేమించండి. నైబర్ అంటే మీ ఇంటి పొరుగు వాళ్ళు, పొరుగింటి వాళ్ళు. దీనికి ఒక కథ చెప్పమంటే బ్రహ్మాండమైన స్టోరీ ఉందండి. మక్కాలో జరిగిన విషయం. అది టైం ఉంటే అక్కడ ఒక చెప్పులు కుట్టేవాడు, ఇది BBC రేడియోలో వచ్చిందండి. ఒక చెప్పులు కుట్టేవాడు మక్కా వెళ్దాము అని ప్రతి సంవత్సరం కొంత ఏదో దీనార్లు కూడబెట్టుకుంటున్నాడు ఒక డబ్బాలో. అతని ఇంటి ఎదురుకుండా ఇంకొక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఇంటి యజమాని ఏదో జబ్బు చేసి ప్రాణం వదిలిపెట్టేశాడు. అతనికి 4 పిల్లలు ఉన్నారు. ఇతను కూడబెడుతున్నాడు మక్కా వెళ్దామని. మక్కా వెళ్తే మరి దారి ఖర్చులు అవుతాయి కదా. సో కూడబెట్టుకుంటున్నాడు. ఒక రోజున ఆ ఇంటి ఇల్లాలు బాధపడుతోంది, ఏడుస్తోంది, ఆపకుండా కంటిన్యూస్లీ ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని ఈయన వెళ్ళి ఆవిడని అడిగాడు. అడిగితే, నా పిల్లలకి తిండి లేదు, నాకు తిండి లేదు, నా తిండి గురించి నేను బాధపడటం లేదు, నా పిల్లలకి ఒక పూట భోజనం కూడా లేదు, చాలా బాధలు పడుతున్నారు, చిన్నపిల్లలకి చెప్పలేకపోతున్నాను, అమ్మ నాకు పెట్టు నాకు పెట్టు అని అడుగుతుంటే ఎక్కడి నుంచి పెడుతుంది? ఆమెకి డిజర్ట్లో ఆమె ఏం చేయగలుగుతుంది? ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది, 50 ఏళ్ళు ఎంతో వచ్చి ఉంటాయి. మరి పెద్ద వయసులో ఆవిడ ఏం పెట్టగలదు? పిల్లలు మాత్రం ఉన్నారు 4, వాళ్ళకి జ్ఞానం లేదు, చిన్నపిల్లలు, నేను ఎట్లా పెట్టి తిండి పెడుతుంది? అందుకని ఇతను ఆలోచించి, పర్వాలేదమ్మా నేను మీకు సహాయం చేస్తాను, నాకు తోచిన సహాయం నేను మీకు చేస్తాను. నైబర్, ఇంటి పొరుగింటి వాళ్ళు అనమాట. నేను కూడబెట్టుకున్న కొన్ని దీనార్లు ఉన్నాయి, అదిగో ఆ డబ్బాలో పెట్టాను. ఈ డబ్బాతో ఈ పూటకి మీరేదో రొట్టెలు కొనుక్కొని తిని బతకండి. మీ పెద్ద అబ్బాయికి నేను చెప్పులు కుట్టడం నేర్పిస్తాను. చూడండి, ఈ పూటకి ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలంటే ప్రస్తుతం ఈ దీనార్లు తీసుకుని కొంతకాలం పని, ఒక 1 నెల రోజులు ఈ దీనాలు పెట్టుకుని మీరు తినండి. ఈలోపు మీ అబ్బాయి 1 నెల రోజుల్లో నేను తర్ఫీజ్ ఇస్తాను. ఈ 1 నెల రోజుల్లో చెప్పులు నేను ఎంత బాగా కుడతానో అంతే బాగా అతనికి నేర్పిస్తాను. సో 1 నెల రోజులు నా దగ్గర తర్ఫీజ్ పొందుకుంటే తనంతట తాను చెప్పులు కుట్టుకుంటూ వేరే జాగా పెట్టుకోమనండి, మీ ఫ్యామిలీని పోషిస్తాడు. అప్పుడు అతను వాళ్ళ తమ్ముడికి అదే చెప్పులు ఎలా కుట్టాలో చెప్పేటి ఇంకో సెంటర్లో, ఇంకో కార్నర్లో ఆ చెప్పులు కుట్టే పని అతనికి పెట్టండి. సో 2 అబ్బాయిలు చెప్పులు కుట్టడం, ఇంట్లో అమ్మాయికి బట్టలు కుట్టడం ఇంకొక వృత్తి. సో అలా మీరు సంపాదన మొదలు పెట్టండి అని అతని దగ్గర కూడబెట్టుకున్న 2-3 సంవత్సరాలు కూడబెట్టుకున్న డబ్బంతా కూడా ఈ ఫ్యామిలీకి ఖర్చు పెట్టేశాడండి. సో ఆ సంవత్సరం ఆ ముల్లాలు ఎవరో ఉంటారు మక్కా దగ్గర, వాళ్ళు అల్లాని అడిగారు, అల్లా మరి ఈ సంవత్సరం మేమందరం ఇంతమంది వచ్చాము, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు అల్లా అని అడిగారు. నీకు ఎవరు ఈ భక్తుల్లో మాలో మీకు ఎవరు నచ్చిన వాళ్ళు ఎవరు? క్యూరియాసిటీ అనమాట, ఆత్రత. నేనేనేమో అని ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళందరూ మక్కా చుట్టూ కాబా చుట్టూ తిరిగారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఆ కాబా చుట్టూ అల్లా నన్నే సెలెక్ట్ చేస్తాడు గ్యారంటీ. ఈ పక్క వాడిని ఎందుకు సెలెక్ట్ చేస్తాడు? నేను ఎంత కష్టపడ్డాను అల్లా గురించి, అవన్నీ క్లీన్ చేశాను కాబా దగ్గర. చివరికి అల్లా ఏం చెప్పాడంటే, ఫలానా గ్రామంలో ఫలానా వ్యక్తి, అతని పేరేదో ఆ పేరు చెప్పాడు, అతను హజ్జీగా నేను సెలెక్ట్ చేశాను అంటే ఆ లిస్టు మొత్తం వెతికారు, అటు ఇటు మొత్తం ఆ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఎవరని. ఆయన అల్లా చెప్పిన పేరు ఈ లిస్టులో లేదు. రాని వ్యక్తి హజ్జీ ఎలా అయ్యాడు? అసలు ఆ పెద్ద పేరే లేదే, అల్లా చెప్పిన పేరు. మళ్ళా వీళ్ళు వెళ్ళి అల్లా దగ్గరికి, మళ్ళా కాబా దగ్గరికి పేర్లు చేసి, ఇదేంటి అల్లా నువ్వు ఇట్టా చెప్తున్నావు, ఆ వ్యక్తి పేరే లేదు మా లిస్టులో, అతను హజ్జీ ఎలా అవుతాడు? నువ్వేదో మాతో జోక్ చేస్తున్నావు. కాదు నాయన, ఫలానా ఊరు, మీరు వెళ్ళి అతని దగ్గరికి కనుక్కోండి అని చెప్పి. సరే వీళ్ళందరూ ఇదిబండి ఒంటెలు వేసుకొని అడిగి వెళ్ళారు. వెళ్తే అక్కడ అడిగారు, అయ్యా నువ్వు ఏంటి అసలు, నీ వ్యవహారం ఏంటి, నువ్వు ఎవరు, నీ పేరేంటి అంటే, కల్లా చెప్పిన పేరే చెప్పాడు. ఆయన కరెక్ట్గా అదే పేరు చెప్పాడు, అదే ఊళ్ళో ఉన్నాడు, అతనికి నైబరు, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అని చెప్పాడు. అయితే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు మక్కాకి రాకుండా నువ్వు హజ్జీ ఎలా అయ్యావు, నీ కార్యక్రమం ఏంటి, దినచర్య ఏంటి, నువ్వు ఎంతకాలం బట్టి ఏం చేస్తున్నావు చెప్పాడు. 2 ఏళ్ళకి నేను 2 ఏళ్ళ బట్టి విశ్వ ప్రయత్నంలో ఉన్నాను, నేను కాబా వెళ్ళడానికి ప్రయత్నంలో ఉన్నాను, డబ్బులు కూడా పెట్టాను, కానీ నా ఇంటి ఎదురుకుండా నైబర్స్
వాళ్ళు మరి వాళ్ళ బాధని చూసి తట్టుకోలేక నేను 2 సంవత్సరాలు కూడబెట్టుకుని ఆ డబ్బుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఒక నెల రోజులు ఫ్యామిలీని పోషించాను, వాళ్ళ ఇద్దరు అబ్బాయిలకి తరఫేది ఇచ్చాను చెప్పులు కొట్టడానికి, ఇది నేను చేసిన పని అని చెప్పాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏమని, మానవ సేవయే మాధవ సేవ. మనకి హిందూ మతంలో కూడా ఉంది. అలాగే బాబా నన్ను ప్రేమించడం అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రేమించడం. సో నేను ప్రేమించుకుంటున్నాను, పక్కవాడిని అంటే నాకు కోపం. నన్ను నేను చాలా ప్రేమించుకుంటాను, పక్కవాడంటే కోపం. బాబా దాన్ని రివర్స్ చేయమన్నారు. నిన్ను నువ్వు మర్చిపో. ఇక ఈ రోజు నుంచి ఆ మాటలు చెప్పకు. నేను, నా డబ్బు, నా ఇల్లు, నా ప్రాపర్టీ, నా పొలం, ఇవి మర్చిపో. ఇవి మర్చిపోయి అవతల వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ చదవగల కెపాసిటీ ఉంటుంది, మంచి బ్రెయిన్ ఉంటుంది. అటువంటి ఒక అమ్మాయో అబ్బాయో అనాథాశ్రమంలో పిల్లలు ఉన్నారు. సో అనాథాశ్రమంలో పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఉన్నా పట్టించుకోరు. వాళ్ళు మేము పోషించలేమని అక్కడ అనాథాశ్రమం ఆర్ఫనేజ్లో పెట్టారు. సో అటువంటి వాళ్ళకి ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో మీరు చదువు తెప్పించండి. అందరినీ తెప్పించమని చెప్పట్లేదు. లేకపోతే ఒక పూట మన బర్త్డే పార్టీ కేకులు కోసే బదులు ఒక్క పూట మీరు సంవత్సరానికి మీ బర్త్డే నాడు, నా బర్త్డే నాడు, మీ బర్త్డే నాడు అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ అన్నదానం చేయండి బాబా పేరు చెప్పి. ఏం చేయగలిగితే అది. లేకపోతే ఒక షర్టు, ఎవరికైనా చిన్నపిల్లవాడికి ఒక షర్టు కుట్టించండి, కొత్త చొక్క, అతని బర్త్డే నాడు అనాథాశ్రమంలో పిల్లలకి. సో ఇలా బాబా ఇతరులకి సహాయం చేసినప్పుడు అది ఆయన గుర్తిస్తారు. నాకు నేను సహాయం చేసుకున్నప్పుడు నన్ను పట్టించుకోరు. అందుకని అందరిలో బాబా ఉన్నారు, అందరిలో పరమాత్మ ఉన్నాడు. అందుకని అందరినీ గౌరవిద్దాం. జంతువుల్లో కూడా ఇప్పుడు నాకు నేల మీద చీమ కనిపిస్తుంది, నేను చూడకుండా దాన్ని తొక్కితే బాబా ఏం చేస్తున్నారు, చీమకి నెక్స్ట్ ఉత్తమ జన్మ ఇస్తున్నారు. అలాగే నాకు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే నేను ట్యాబ్లెట్ వేసుకుంటా, నేను ట్యాబ్లెట్ వేసుకుంటే కొన్ని వందల బ్యాక్టీరియా చచ్చిపోతుందండి. సో బ్యాక్టీరియా ఇక్కడ 2 రకాల పరిస్థితులు ఉన్నాయి. ఒకటి, నా జ్వరం నుంచి నేను బయటపడ్డాను, ఆ చనిపోయిన బ్యాక్టీరియాకి, ఆ సింగిల్ సెల్ జీవానికి దానికంటే నెక్స్ట్ హయ్యర్ లైఫ్. సో అక్కడ చైతన్యం ప్రోగ్రెస్ బ్యాక్టీరియాకి ఇస్తున్నారు, ఇక్కడ మనకి జ్వరం తగ్గుతోంది. సో అవతారుడు ఎప్పుడు కూడా ఏం చేసినా సమస్త జీవకోటి, చీమలకి చీమ, దోమలకి దోమ, మనిషికి మనిషి. మనకి గాడ్ స్పీక్స్ అనే ప్రధానమైన గ్రంథంలో బాబా ఒక బొమ్మ గీశారు. ఆ బొమ్మలో మనం అక్షర జ్ఞానం లేకపోయినా ఆ బొమ్మని చూస్తూ ఉంటే ప్రతిరోజు ఆ గాడ్ స్పీక్స్ ఏం చెప్తోంది భగవద్వచనం అది అర్థమవుతుందండి. నాకు ఒక అక్షరం కూడా నేను చదువుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇంగ్లీష్ రాదని బాధపడక్కర్లేదు, నాకు తెలుగు కూడా రాదని బాధపడక్కర్లేదు. అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే ఆ బొమ్మని చూడండి అంతే. జస్ట్ అదే చార్ట్ 8 అనుకుంటా. మోమ్ పాయింట్ నుంచి బయలుదేరిన ప్రతి ఆత్మ, ప్రతి జీవుడు ఆ ప్రయాణం చేసుకుని 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 చివరికి దైవంలో ఐక్యమవుతున్నాడు. సో బెంగళూరు బస్సు, మనం బెంగళూరు వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఏం చేస్తామండి, 40 మంది పాసింజర్లు 40 టికెట్లు కొనుక్కుంటారు. సో ఈ 40 మంది పాసింజర్లకి ఒకటే ఆలోచన, ఏంటది, బెంగళూరు వెళ్ళాలి. పావుగడ నుంచి ఏదో బెంగళూరులో పని ఉంది, సో పావుగడ నుంచి బెంగళూరు వెళ్ళాలి. 40 మందికి అదే ఉద్దేశం. ఆ పాసింజర్లు 40 మందికి ఎవరిలో తేడా లేదు. ఎస్, మేమంతా బెంగళూరు వెళ్ళాలి, 40 మంది చేతులు ఎత్తారు. ఆ బస్సు బెంగళూరు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎవరి పని వాడదు. అలాగే భగవంతుడి నుంచి వచ్చిన ప్రతి ఆత్మ ఇక్కడ బెంగళూరుకి ఎలా వెళ్ళాలో అక్కడ ప్రతి ఆత్మ భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. సో ఈ విషయాన్ని బాబా ఆ బొమ్మలో స్పష్టంగా చెప్పారు. సమస్త జీవకోటి, చీమ దగ్గర నుంచి, బ్యాక్టీరియా దగ్గర నుంచి, మనిషి దగ్గర నుంచి అందరూ కూడా ఆయన నుంచి వచ్చారు. అది నా సొంత ఇల్లు. ఇప్పుడు నేను ఉంటున్నది అద్దె ఇల్లు. ఈ అద్దె ఇల్లుకి రంగులు వేస్తున్నామండి పొద్దు నుంచి సాయంత్రం దాకా. తలకాయ దూకోవడం, వేరే దూరాన్ని కొట్టడం, మళ్ళీ తలకాయ దూకోవడం, పౌడర్ రాసుకోవడం, పొద్దు నుంచి సాయంత్రం అదే పని.
ఎంత తలకాయ దువ్వినా, ఎంత నీకు పాలిష్ చేసినా, నగిషి పెట్టినా నిలబడదు. ఏదో ఒక టైం వస్తుంది, రాలిపోతుంది శరీరం. రాలిపోయేదానికి ఇంత పెట్టుబడి ఎందుకండి? నిలబడని శరీరానికి మొత్తం పెట్టుబడి అంతా దాని మీద పెట్టేస్తున్నాం. ఎంత చేయాలో అంత చేయండి, కానీ ధ్యాస అంతా కూడా అవతారుడి మీద, మీరు నమ్ముకున్న దైవం మీద పెట్టండి. ఆ నమ్మకం, మీకు భగవంతుని మీద మీరు పెంపొందించుకున్న ప్రేమ, మీరు ఎక్కడైతే ఏ క్షణంలో శరీరాన్ని వదిలిపెడతారో, ఎంత ప్రేమతో బాబా మీద ఎంత ప్రేమతో శరీరాన్ని వదిలిపెడతారో, మరుజన్మలో అంతే ప్రేమతో మొదలు పెడతారు, అంతే చైతన్యంతో మరుజన్మ మొదలవుతుంది. నేను 1 కోటి రూపాయలు ఆస్తి సంపాదించి పోతే వచ్చే జన్మలో 1 కోటి రూపాయలు ఇంట్లో పుట్టను, ఒక నౌకరు ఇంట్లో పుడతాను. ఎందుకని? ఇక్కడ 1 కోటి రూపాయలు నేను ఆస్తి చూశాను, ఆనందాన్ని అనుభవించాను. ఇప్పుడు బాబా ఏమంటారంటే, ఇక్కడ ఆనందం చూసావు, రేపు కష్టం చూడు, కష్ట సుఖాలు కావడి కొండలు. సో ఎప్పుడూ కష్టం ఒకడికి ఇవ్వడు, ఎప్పుడూ సుఖాన్ని ఒకడికి ఇవ్వడు. అందరినీ అన్ని కష్టాలు ఇస్తాడు, సుఖాలు ఇస్తాడు. సో సుఖం ఇచ్చినప్పుడు, కష్టం ఇచ్చినప్పుడు దాన్ని ప్రేమతో, సహజంగా ఇష్టంతో ఒప్పుకొని అంగీకరించి ఆ కష్టాన్ని అండర్గోయి చైతన్యాన్ని పెంచుకోవడానికి. కష్టమే మనకి చైతన్యం పెంచుతుంది, కానీ రోజు కిస్మిస్ బాదం తినే వాళ్ళకి చైతన్యం పెరగదు. అది మన సమస్య. అందుకని కష్టం వచ్చిందని బాధపడద్దు, సుఖం వచ్చిందని ఆనందపడద్దు, రెండు సమానంగా తీసుకుంటూ, ఇది బాబా ఇచ్చా. నాకు కష్టం ఇచ్చినా ఎస్ జై బాబా, నాకు సుఖం ఇచ్చినా ఎస్ జై బాబా. అలా ఉంటే ఈ కష్ట సుఖాల నుంచి అనే ఈ బంధాల నుంచి, రెండు బంధాలే. ఎవరు కూడా నేను బాధపడాలని ఎవరు పూజ చేయరండి. నాకు కష్టాలు కావాలి అని పూజ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో నాకైతే తెలియదు. మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం. బాబా వెంకటేశ్వర స్వామి ఏంటి అగ్రిమెంట్? నాకు 2 లక్షలు బెనిఫిట్ వస్తే 1,00,000 రూపాయలు నీ హుండీలో వేస్తాను, అది నా అగ్రిమెంట్ వెంకటేశ్వర స్వామితో. వెంకటేశ్వర స్వామి అడిగేది 1,00,000 రూపాయలు అడుగుతున్నాడా? మొత్తం ఇంత సృష్టి చేసిన ఆయనకి 1,00,000 రూపాయలు ఎందుకండి? కొబ్బరికాయ కొడుతున్నాం, కొబ్బరికాయ ఏం చేసింది? నా శరీరం ఇచ్చింది ఆయనే, నాకు చైతన్యం ఇచ్చింది ఆయనే. సో ఆయన అడిగేది ఏంటంటే, నన్ను ప్రేమించమని అడుగుతుంటే కొబ్బరికాయలు కొట్టేం ఉపయోగం అండి? కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నాడు, అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు, ప్రయోజనం ఉంది. సో అబద్ధాలు చెప్పని చైతన్యం, పవిత్ర చైతన్యం, పవిత్రమైన హృదయం, పవిత్రమైన మనసు చేసుకుంటూ ఇక్కడ ఎంత పవిత్రత పొందామో, ఇక్కడ ఎంత ప్రేమని సాధించామో, ఈ జన్మలో నేను ఎంత నా ప్రేమకి 1 కిలో వెయిట్ వస్తే, 1 కిలో దానికి వాల్యూ ఉంటే, నెక్స్ట్ జన్మలో ఆ కిలో వెయిట్తోనే ప్రోగ్రెస్ మొదలవుతుంది. ఆ కిలో కాస్త 2 కిలోల ప్రేమ. అది బాబా మనకు చెప్పిన అద్భుతమైన సందేశం. ఇప్పుడు నేను 10 కిలోల ప్రేమతో ఈ శరీరం మొదలు పెడితే, మరు జన్మలో 10 కిలోల ప్రేమ నుంచి మొదలు పెడతాను. అప్పుడు కష్టపడితే 15 కిలోలు అవుతుంది. సో ఆ మరు జన్మ 15 కిలోల ప్రేమతో నా జన్మ మొదలవుతుంది. సో ఇలా ప్రేమ పెరిగి పెరిగి స్వార్థాన్ని నశించిపోయి భగవంతుని చైతన్యంలోకి వెళ్ళిపోతాం. అందుకని మనతో కూడా వచ్చే వాటికే విలువ ఉంది, కానీ మనతో రాని వాటికి, ఈ డబ్బులు ఆస్తులు ఇవి మనతో రావు, ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవి, వాటికి విలువ లేదు. అది అలా అని మీరు వచ్చినవి పారేయమని కూడా చెప్పట్లేదు. అది మీకు ధనం ఉంటే, మీరు ధనం ఉన్నా లేకపోయినా, ధనం ఉంటే అవసరమైన వాళ్ళకి సహాయం చేయండి. ధనం లేకపోతే, అశక్తత ఉంటే కనీసం నామస్మరణ చేయండి. జై బాబా, ఈ చెప్పడం కష్టం ఏముందండి? జై బాబా ప్రతి క్షణం అనుకోండి. కళ్ళు మూసుకున్నా, ఇప్పుడు మీరు కళ్ళు తెరిచినప్పుడు బాబా ఎంత బాగా కనిపిస్తున్నారు. అమావాస్య నాడు, అర్ధరాత్రి నాడు కళ్ళు చీకట్లో కూడా బాబా యొక్క రూపం అంత చక్కగా కనిపించాలి. అప్పుడు లైట్ ఉండదు కదండి, ఎలా కనిపిస్తాడు అంటే లైట్ కూడా ఆయనే అరేంజ్ చేస్తాడు. మన లోపల ఉన్న లైట్తో బాబాని కటిక చీకట్లో కూడా ఆయన రూపాన్ని మనం రోజు చూస్తుంటే గుర్తుంటారు, ఇలా ఉంటారు బాబా అని. అది మన హృదయంలో నాటుకుపోవాలి. సో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లో కూడా బాబాని తలుచుకోవచ్చు, టాయిలెట్లో ఉన్నప్పుడు తలుచుకోవచ్చు, మార్కెట్లో ఉన్నప్పుడు తలుచుకోవచ్చు. రెండవది, నన్ను నేను ఎప్పుడైనా మర్చిపోయానా? అది ప్రధానమైన విషయం.
ఎస్, బెండకాయలు ఏరేటప్పుడు నన్ను నేను మర్చిపోతున్నాను, షాపింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు నన్ను నేను మర్చిపోతాను, సినిమా హాల్లో ఉన్నప్పుడు నన్ను నేను మర్చిపోతున్నాను. సో నాకు ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోతున్నాను. ఆ కాసేపు ఫాల్సీగా ఉండదు, అహంకారం ఉండదు. సో అహంకారం లేని జీవితం ప్రేమ జీవితం. మనం ఏం చేయగలిగితే ఆ పని. మీకు తెలిసిన విషయాన్ని ఇంకోళ్ళకి చెప్పండి. బాబా ఇలా చెప్పారు, అందరినీ ప్రేమించమన్నారు, నాకు తెలిసిన పద్ధతిలో నేను ప్రేమిస్తాను. మిగతాది ఇంప్రూవ్మెంట్కి ఆయన మనకి తప్పకుండా సహాయం చేస్తారు. ఆ ప్రేమని పెంచుకుంటూ ఏదో ఒక రోజున అవతారిక్ పీరియడ్ చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో అవతారిక్ పీరియడ్ అయిన తర్వాత ఆయన పట్టుకోలేము మనం. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన జై బాబాకి అవతారిక్ పీరియడ్లో ఆయన అవైలబిలిటీ, ఆయన ఉన్నారు, ఆయన ఎగ్జిస్టెన్స్, ఆయన అస్తిత్వం విశ్వవ్యాప్తంగా ఉంది. ఆయన ప్రేమ కూడా బయటకు వస్తుంది అనంతమైన. ఎట్లా అప్పుడు మనకి శ్రీశైలం డ్యాము వరదలు వచ్చినప్పుడు 12 గేట్లు ఓపెన్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. అయినా అక్కడ వరద ఉధృతి వల్ల డ్యాము పైనుంచి వాటర్ పడింది, డ్యాము కింద నుంచి కూడా వాటర్ వచ్చింది, నీళ్ళు వచ్చాయి. 12 ఈ మధ్య 3 ఏళ్ల క్రితం 12 కర్ష గేట్లు ఓపెన్ చేసినా కూడా అంత నీరు అప్స్ట్రీమ్లో ఉండబట్టి ఆ నీరు డ్యాము పైనుంచి కూడా పడింది. ఇప్పుడు అదే జరుగుతోంది. బాబా ప్రేమ విశ్వవ్యాప్తంగా ఆ డ్యామ్ పైనుంచి కూడా పడుతోంది. అంత ప్రేమని ఆయన విడుదల చేస్తున్నారు. ఈ విడుదల చేయటం అనేది ఒక అవతారిక్ పీరియడ్ దాటిన తర్వాత క్రమక్రమేణా తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం కష్టపడకుండా ఎక్కువ ప్రేమని సంపాదించుకోవచ్చు ఆయన నమ్ముకుంటే. తర్వాత విశ్వవ్యాప్తంగా ఆయన పేరు వచ్చిన తర్వాత అప్పుడు జయబాబాకి ఇప్పుడు చెప్పే జయబాబాకి అంత తేడా ఉంది. అది డైల్యూట్ అయిపోతుంది. విశ్వవ్యాప్తంగా ఇది మనకి ఒక కృష్ణావతారంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. భారతం కొంత వినే ఉంటారు కదా. అర్జునుడికి చెప్తాడు, నీ బంధువులని, నీ తాతగారని, మీ గురువు గారిని ఆలోచించొద్దు, యుద్ధం చేయి, వాళ్ళని చంపేయి అంటాడు. ఇదేంటి కృష్ణ, వాళ్ళు ఆయన నా బావగారు, ఆయన గురువు గారు, ఈయన తండ్రి, నేను పెదనాన్న, ఆయన బాబాయి, నాకు ఈ రాజ్యం లేకపోయినా పర్లేదు, నేను సన్యాసం పుచ్చుకుంటానంటాడు. వినడు అర్జునుడు, వినడు. అప్పుడు ఏం అంటాడు కృష్ణుడు, తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ విశ్వరూపంలో నువ్వు చంపకపోయినా వాళ్ళు చచ్చిపోతారు, ఇళ్లలో బతికే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఎలా చచ్చిపోతున్నారో ఇప్పుడు చూడు. విశ్వరూపంలో వాళ్ళ డెడ్ బాడీలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అది చూసిన తర్వాత వెంటనే అర్జునుడు ఎస్ కృష్ణ అని ఇప్పుడు నేను ఒప్పుకుంటాను అంటే, ఆ విధేయతకి నేను విశ్వరూపం చూపించక ముందు ఈ విధేయత నీకు ఉండుంటే నీకు సాక్షాత్కారం కూడా వచ్చి ఉండేది. ఇప్పుడు నేనెవరో నీకు తెలిసింది కాబట్టి ఆ దానికి భయపడి నువ్వు విధేయత చూపిస్తున్నావు నా విశ్వరూపం చూసిన తర్వాత, అందువల్ల నీకు జన్మ తప్పదన్నాడు. అలాగే అవతారిక్ పీరియడ్లో బాబాని చూడని వాళ్ళు, బాబా అంటే తెలియని వాళ్ళు బాబాని ఇష్టపడితే ఆయన ఇచ్చే ప్రేమ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అవతారుని చూసి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏదో అవతారుడు వీళ్ళు అన్నారు అవతారుడు, నేను చూశాను, బట్ పెద్దగా పట్టించుకోలేదు. సో అవతారుణ్ణి చూడని వ్యక్తి అవతారుని అంత ప్రేమిస్తుంటే బాబాని, అవతారుని చూసిన వ్యక్తి పట్టించుకోకపోతే డెఫినెట్గా ఈ మొదటి వ్యక్తికి ఎక్కువ విలువ బాబా ఇస్తారు. అది కూడా అవతారిక్ పీరియడ్లో. సో అందుకని ఈ టైం, ఇప్పుడున్న ఈ టైము చాలా ముఖ్యమైన టైము. అది అవతారుని కాలం. అవతారుని కాలంలో అన్ని 12 గేట్లు ఓపెన్ చేశారు, డ్యామ్ పైనుంచి కూడా వాటర్ పడుతోంది. ఆ ప్రేమని పొందటానికి మీలో అందరికీ కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్స్ అడిగితాలంటే అడగచ్చు. నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలియదని చెప్తాను. ఏదైనా క్వశ్చన్ అడగదలుచుకుంటే మీ పార్టిసిపేషన్ కూడా బాగుంటుంది. ఎంతసేపు నేనే చెప్పి మైండ్ హీట్ ఎక్కించేకంటే మీరు కూడా ప్రశ్న అడిగితే అప్పుడు ఏదైనా ఇప్పుడు మీ టాపిక్ లో మనం అనుకున్న విషయాలు ఏదన్నా మూడో దాంట్లో ఏంటంటే మూడవ దాంట్లో ఒక రాముడు దశరథ మహారాజు ఇంట్లో ఉయ్యాల ఊగాడండి అవతారుడుగా. ఒక రాముడు
ప్రతి హృదయంలో చేదో హృదయంలో చెప్తున్నాడు మాట. హృదయానికి ఫీలింగ్స్కి వాల్యూ ఇచ్చారు బాబా, ఆలోచనకి వాల్యూ లేదు. ఫీలింగ్కి అంటే భావనకి వాల్యూ ఇచ్చారు బాబా. ఆ భావనలు నా గురించి భావన అయితే స్వార్థం, ఇంకోళ్ళ గురించి నేను బాధపడుతుంటే అది నిస్వార్థం. నేను నా గురించి 24 గంటలు బాధపడుతుంటే నేను స్వార్థపరుడు కింద లెక్కే, అందులో అనుమానం ఏం లేదు. కానీ నా బాధ అంతా నా చుట్టుపక్కల వాళ్ళ గురించి అయినప్పుడు అది మంచి భావన, పవిత్రమైన భావన. సో పవిత్రమైన భావాన్ని ఆయన లైక్ చేస్తారు. ఏక రామ్ ఘట్ మే బోలే, అది. మూడవది ఏక రామ్ కా షకల్ పసారా, అంటే ఒక రాముడు అవతారునిగా సమస్త జీవకోటిలో పరమాత్మగా ఉన్నారు. నాలో 2 బ్రహ్మ పదార్థాలు ఉన్నాయి, ఒకటి ఆత్మ, 2 పరమాత్మ. ఈ 2 బిందువులు అనమాట అవి. సాక్షాత్కారం అయిన వ్యక్తికి ఈ 2 బిందువులు కలిసిపోతాయి, అదే సాక్షాత్కారం. ఒక ఆత్మ అనంత అచైతన్య స్థితిలో ఉంది, రెండవ ఆత్మ అవతారుని యొక్క ఆత్మ, పరమాత్మ యొక్క ఆత్మ అనంత చైతన్య స్థితిలో ఉంది. సో అనంత చైతన్య స్థితిలో ఉన్న ఆత్మ అనంత అచైతన్య స్థితిలో ఉన్న ఆత్మని చెయ్యి పట్టుకొని ప్రయాణం చేయిస్తోంది. సో మనతో కూడా అవతారుడు ప్రతి జన్మలో మనతో ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఎక్కడో కూర్చుని ఏదో ఏసీ రూమ్లో కూర్చోలేదు. ఆయనకి అవసరం లేకుండానే ప్రతి మానవుని యొక్క హృదయంలో ఆయన కూడా ఆయనతో పాటు మన జీవితంలో మనతో పాటు ప్రయాణం చేస్తూ ఈ అవతారుని వాయిస్, పరమాత్మ యొక్క వాయిస్ మనకి గైడెన్స్ ఇస్తూ మనసుని కంట్రోల్ చేసుకో, నా మాట విను అని ఆయన గట్ ప్రతి హృదయంలో ఆయన చెప్తూనే ఉన్నారు. కానీ మనం వింటం లేదు. ఎందుకని? నా మనసు వల్ల మేము పాటిస్తే నాకు ఎక్కువ లాభం వస్తుంది అనుకుని నేను అవతారుని మాటని పట్టించుకోవటం లేదు. ఎప్పుడైతే పట్టించుకోవటం లేదో ఆయన చెప్పడం కూడా మానేస్తాడు. అందుకని నాలో భగవంతుడు ఉన్నాడంటే మీరు మనిషే, నేను మనిషే. సో నాలో భగవంతుడు ఉన్నాడని నేను అనుకున్నప్పుడు మీలో కూడా భగవంతుడు ఉన్నాడు అని నేను నిర్ణయం తీసుకోవాలి. మీలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి, మీలో బాబా ఉన్నాడు కాబట్టి, మీలో ఉన్న బాబాకి నేను జై బాబా చెప్తున్నాను. జై బాబాకి ప్రధానమైన కారణం అదేనండి. మీలో ఉన్న మెహర్ బాబాకి, మీలో ఉన్న అవతారుడికి నేను జై బాబా చెప్తున్నాను. మీరు వయసులో పెద్ద చిన్న అనేది నాకు సంబంధం లేదు. చిన్నపిల్లాడికి కూడా జై బాబా అని చెప్పాలి. ఎందుకని? చిన్నపిల్లాడిలో కూడా అవతార్ మెహర్ బాబా ఉన్నాడు పరమాత్మగా. సో అతనికి మంచి మార్గంలోకి వెళ్ళటానికి నేను చేయగలిగిన సహాయం నేను చేయాలి. మా అబ్బాయికి అయితే చేస్తాను, పక్కింటి పిల్లాడైతే చేయను. అది నా సమస్య. పక్కింటి పిల్లాడు నాకేంటి? మా అబ్బాయి అది మంచి చొక్కా, మంచి ప్యాంటు, మంచి కాలేజీ, మంచి స్కూలు, మంచి ఎల్కేజీ, ఇవన్నీ అంత మంచే. పక్కవాడి పిల్లవాడు మెరిట్ ఉన్నా కూడా అతనికి మనం సహాయం చేయం. మన అబ్బాయికి మెరిట్ లేకపోయినా మంచి పుస్తకాలు కొనిస్తాం. మీరు బాగా చదువుకుంటాడేమో మంచి పుస్తకం ఇస్తే, మంచి ఇంగ్లీషు స్కూల్లో వేస్తాం. అతను పక్కింటి పిల్లాడు పేదవాడు ఎంతో అసాధారణమైన తెలివితేటలున్న చదువులో పైకి రాణిస్తున్నా కూడా మనం పట్టించుకోం. మన అబ్బాయి కాదు కదా, మనకెందుకు? సో ప్రపంచం ఎలా చూస్తుంది? నేను రైలు ఎక్కినప్పుడు నా బర్త్ నేను తుడుచుకుంటా, పేపర్ పెట్టి తుడిచి నేను పడుకుంటా. మొత్తం రైలు అంతా క్లీన్ చేయటం లేదు. సో మొత్తం రైలు అంతా క్లీన్ చేస్తుంటే పబ్లిక్ ఏమనుకుంటారు? వీడు దొంగన్నా అయి ఉండాలి, నా సామాన్లు కొట్టేయడానికి ముందు తుడిచినట్టు తుడిచి నా పెట్టే కొట్టేస్తాడని అనుమానం వస్తుంది. లేదా వాడిని పిచ్చివాడు అనుకుంటాం మనం. ఈ 2 అనుమానాలు వస్తాయి మనసుకి. ఆ ఆలోచన, 2 ఆలోచనలు వచ్చింది మన మనసు నుంచి వచ్చింది. ఏదో ఆలోచన అనమాట. అతను నిజంగానే సేవ చేస్తున్నాడేమో అనే ఆలోచన రాదు. వాడు దొంగ అయినా అయి ఉండాలి, లేదా పిచ్చివాడు అన్నా వాడు. అయితే నా మత్తు నే పడుకునే మత్తు వాడెందుకు తుడుస్తాడు? సో ఆ ప్రేమ ఉన్న వ్యక్తి పక్కవాడు పడుకునే భర్త చూడడానికి వెనకాడడు.
పెద్ద ఆవిడ ఉంటుంది, ఆవిడ తుడుచుకోలేదు. అందుకని అమ్మ మీ బతుకు కూడా నేనే తుడుస్తాను. నాకు భర్త ఉంది, ఆవిడకి నేల మీద పడుకుంది అనుకోండి, ఒక పూటే కదా, ఒక నైటే కదా, నా భర్త ఆవిడకి నేను నేల మీద పేపర్ వేసుకుని పడుకుంటాను. అలా ఎందుకు అనుకోకూడదు? వీడు కండలు తిరిగి భర్త మీద పడుకుంటాడు, ఆవిడ పడుకోలేక నేల మీద పడుకోలేదు, లేవలేదు పడుకున్న తర్వాత. ఆవిడకి తన భర్త ఇవ్వచ్చు కదా, ఆ ఒక నైటే కదా ప్రయాణం. ఇవ్వడు. పాపం వాడికి న్యూస్ పేపర్ వేసుకుని పాత దుప్పటి వేసుకుని ఆ మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీలో ఆవిడ పడుకుంటుంది. హ్యాపీగా ఫ్యాన్ పక్కన భర్తల మీద మనం పడుకుంటాం. ఒక్క నైట్ మనం దాన్ని సాక్రిఫైస్ చేయలేమా? చేయగలం, కానీ మనసు ఒప్పుకోదు. అది మన సమస్య. సో మన స్పీడ్ బ్రేకర్లు మనమే వేసుకుంటున్నాం దైవీ మార్గానికి. అందుకని ఇతరుల కష్టాలని ఆలోచించండి. అప్పుడు బాబా మీ కష్టానికి పరిష్కారం కూడా చూపించవచ్చు. చర్చెస్లో ఎవరికైనా పిల్లవాడికి జ్వరం వస్తే మొత్తం చర్చ్ అంతా సండే నాడు వెళ్ళి జీసస్ని ప్రార్థన చేస్తారు. అతను చాలా చావు బతుకుల్లో ఉన్నాడు, జీసస్ ఏదన్నా చెయ్యి, క్రైస్ట్. వాళ్ళు అక్కడ ఆ ప్రేయర్ చాలా ఆనెస్ట్గా చేస్తారు. మనం వెళ్ళి 10 లక్షలు పెట్టుబడి పెట్టాను, 3 నెలల్లో 13 లక్షలు చెయ్యి, అప్పుడు ₹1,00,000 వెంకటేశ్వర గుడిలో వేస్తాను. ఇది మనం భగవంతునికి ఇచ్చే వాగ్దానం. సో అందుకని అన్ని మతాల్లో మంచి ఉంది, ఏ మతం కూడా చెడు చేయమని చెప్పలేదు. అందుకని బాబా ఏమన్నారంటే, అన్ని మతాలు నావే, కానీ నేను ఏ మతానికి చెందను. నా మతం అంటూ ఉంటే నా మతం ప్రేమ మతము. ఎంత అద్భుతమైన విషయం అండి. నాకు మతంతో పని లేదు, మీరు మతం కూడా రావాలని నేను కండిషన్ పెట్టట్లేదు. మతం లేకపోయినా పర్వాలేదు, నాకు కావలసింది ప్రేమ, నేను ఇచ్చేది ప్రేమ. ఇంకా నాకేం ఒక్కర్లేదు, మీ కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, హారతి ఇవ్వక్కర్లేదు, పూలదండలు వేయక్కర్లేదు, నా కాళ్ళు మొక్కక్కర్లేదు. నాకు కావాల్సిందల్లా మీ తోటి వారికి మీరు సహాయం చేయండి. ఏ సహాయమైనా సరే, చిన్నదా పెద్దదా తర్వాత విషయం, సహాయం అంటూ చేయండి. చొక్కా లేని వాడికి చొక్కా ఇవ్వండి, అన్నం లేని వాడికి ఒక పూట అన్నం పెట్టండి, చదువుకునే కెపాసిటీ ఉన్నవాడికి చదువు తెప్పించండి. పిల్లవాడికి మ్యారేజ్ ఏమైనా అమ్మాయి అంటే మీకు డబ్బు ఒక ₹1000 ఖర్చు పెట్టి ఆ అమ్మాయి మ్యారేజ్ చేయండి. ఒక మంచి ఉద్యోగం ఇప్పించండి ఎవరికన్నా. సో మనం చేయగలిగిన సహాయం చేస్తే అప్పుడు నెక్స్ట్ జన్మలో మీకు ఇంకా అధికారం పదవి ఎక్కువ ఇచ్చి అప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తాడు బాబా. ఇది ఒక జన్మతో వ్యవహారం కాదు. ఇప్పుడు నేను అనుకున్నామే నేను పేదవాడిని నేనేం సహాయం చేస్తానని, అదే పేదవాడిని నెక్స్ట్ జన్మలో కోటీశ్వరుడు చేస్తే అప్పుడు బాబా చూస్తాడు. ఇంతకుముందు నేను పేదవాడిని నేనేం చేయగలనండి అని ప్రశ్న వేసిన వాడు నెక్స్ట్ జన్మలో కోటీశ్వరుడు అయితే అప్పుడు నేను బిజీగా ఉన్నా నేను ఎక్కడ సహాయం చేస్తాను, నా ₹1,00,00,000 ఎంతో బిజినెస్ ఉంది, నా టైం సరిపోవట్లేదు. డబ్బులు ఉన్నవాడికి టైం లేదు, డబ్బులు లేని వాడికి సహాయం చేయలేడు. 2 రకాలుగా ఇద్దరు సహాయం చేయట్లా. మీరు చూసారా? కోటీశ్వరులు వాళ్ళకి టైం లేదు. నాకు ఎక్కడుందండి టైము, మా సెక్రటరీతో మాట్లాడంటాడు, చెప్పడు, సెక్రటరీకి ఏం చెప్పడు. అది డబ్బులు ఉన్నవాడు. డబ్బు లేనివాడు చేతులు ఎత్తేస్తాడు, నేనేం చేయలేను బాబు, నా దగ్గర ఏం లేదు. సో డబ్బులు ఉన్నవాడు సహాయం చేయడు, డబ్బు లేనివాడు సహాయం చేయడు. ఎవరు సహాయం చేస్తారు? దైవాన్ని ప్రేమించే వ్యక్తి మాత్రమే సహాయం చేస్తాడు. ఎందుకని? ఆ సహాయం పొందే వ్యక్తిలో ఇతను దైవాన్ని చూస్తాడు, ఎంతో బాధపడతాడు, ఎంత కష్టపడుతున్నాడు. నడుచుకుని ఎవరో కొంతమంది పాతక మా రిలేషన్స్ చెప్పారు, 20 కిలోమీటర్లు స్కూల్కి నడిచి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారండి. 20 కిలోమీటర్లు, ఎండైనా వానైనా అలా వెళ్ళి చదువుకుంటారు. వాళ్ళ గ్రామంలో స్కూల్ లేదు కాబట్టి అంత కష్టపడి చదివిన వాళ్ళకి ఎప్పటికో స్కూల్ వస్తుందో రాదో ఎవరికి తెలియదు. కొన్ని ప్రాంతాల్లో అక్కడ శ్రీకాకుళంలో ఒక నది దాటుకుని వెళ్ళి అటుపక్క అవతల ఒడ్డు పక్కన అక్కడ ఏదో స్కూల్ ఉంటుంది. చిన్నపిల్లలు ఒక పడవ మీద 30 మందిని ఎక్కిస్తాడు పడవవాడు. అది ఊగిపోయి ఇటు అందరూ కంగారు పడిపోయి అందరూ ఇటు వస్తే ఇటు మునుగుతుంది, అందరూ కంగారు పడి అటు వెళ్తే అటు మునుగుతుంది. అలాంటి పడవల్లో చిల్లు పడవల్లో 30 మంది పిల్లలు ఎక్కి
ఓవర్లోడ్ చేసేసి ఆ నది దాటి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. ప్రతిరోజు రిస్కే. సో మరి అంత రిస్క్ తీసుకొని పోనీ ఉద్యోగం వస్తుందంటే అది లేదు. పోనీ అక్కడ ఏదో బీకామో ఏదో పాస్ అయితే ఉద్యోగం గ్యారంటీ లేదు. సో గ్యారంటీ లేని ఉద్యోగానికి ప్రతిరోజు రిస్క్ తీసుకుని లైఫ్ పడవ మీద నది దాటి వెళ్ళి వాళ్ళు చదువుకుంటున్నారు. ఎంత కష్టమైన విషయం అండి అది. సో మనకంటే కష్టపడేవాళ్ళు, మనకంటే నష్టపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో అందుకని నా కష్టాన్ని కష్టం అనుకోకుండా ఇతరుల కష్టాల నుంచి నేనేం నేర్చుకోగలను, ఇతరుల సమస్యల నుంచి అవగాహన వచ్చినప్పుడు వాళ్ళ నుంచి నాకేం అర్థం అవుతుంది. సో ఇతరుల కష్టాలని గురించి మనం ఆలోచిస్తే మన కష్టం సంగతి ఆయన చూసుకుంటారు. అలా లింక్ పెట్టుకుని కూడా చేయొద్దు. అది నా కష్టం ఆయన చూసుకుంటాడు నేను అలా కూడా అనుకోవద్దు. మనం చెయ్యగలిగిన సహాయం ఏదైనా సరే. మంచి మాట ఆయన బాబా చెప్పారు, థింక్ లవింగ్లీ, స్పీక్ లవింగ్లీ, యాక్ట్ లవింగ్లీ. దిస్ ఈస్ ద ప్రాక్టికల్ వే ఆఫ్ లవింగ్ గాడ్ అండి ఆయన చెప్పిన విషయం. తెలుగులో చెప్పాలంటే పవిత్రమైన ప్రేమతో ఆలోచించండి, పవిత్రమైన ఆలోచన, పవిత్రమైన మాటలు, పిచ్చి మాటలు మాట్లాడద్దు. బాబా మెచ్చుకునే మాటలే మాట్లాడండి. ఇతరులకి సహాయం చేయండి, బాబా పేరు చెప్పి సహాయం చేయండి. నేను చేస్తున్నానని కాలరు ఎగరేయద్దు. బాబా నాకు ఈ అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడుతున్నాను, నేను ఇది సహాయం చేస్తున్నాను, నాకు ఆలోచన ఇలా ఉంది. సో అన్నిటికీ బాబానే. బాబా మెచ్చుకుంటున్నారా లేదా అదే ప్రశ్న వేసుకుని మీరు ఏ పనైనా చేయండి. ఎందుకని ఆయన అనంత సాక్షి. ప్రతి జన్మలోనూ మనతో కూడా మన జీవిత ప్రయాణం దగ్గరుండి చేపట్టుకుని ఆయన చేయిస్తున్నారు. నాలో పరమాత్మగా ఆయన ఉన్నారు. ఏదో ఒక రోజున ఆ పరమాత్మ నా చైతన్యాన్ని నా ఆత్మ వైపు తిప్పితే అప్పుడు ఆ పూర్తి చైతన్యంతో నా ఆత్మ పక్కన ఉన్న పరమాత్మని మళ్ళా చూస్తే అదే భగవత్ సాక్షాత్కారం. లాస్ట్ స్టేజ్ అన్నమాట ఇది. ఆఖరి దశలో భగవంతుడిగా అయ్యే ముందు జరిగే పని ఏంటంటే, నేను నా పవిత్ర చేయమైన చైతన్యాన్ని, నా ఎరుకని ఆ అవతారుల మీద ఫోకస్ చేస్తూ ఉంటే లాస్ట్ స్టెప్ ఇది. ఇంక దీని తర్వాత స్టెప్ లేదు. ఆ ఎరుకని ఆయన వైపు తిప్పిన పవిత్రమైన ఎరుకని ఆయన ఏం చేస్తారు, నా ఆత్మ వైపు తిప్పుతారు. నా ఆత్మ పూర్తి ఎరుకతో మళ్ళా పరమాత్మని చూస్తే అదే సాక్షాత్కారం. ఈ విషయాన్ని 4 సార్లు చెప్పారు బాబా ఇన్ గాడ్స్ హ్యాండ్ బుక్లో. 4 సార్లు ఆ సెంటెన్స్ రాశారు. పూర్తి చైతన్యంతో ఆత్మ పరమాత్మని చూస్తే సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం, భగవంతునితో ఐక్యత ఏర్పడుతుంది. సో నా మనసు ఎరుక నుంచి నేను జంప్ చేసేది నా ఆత్మ ఎరుక. ఆ ఆత్మ ఎరుకే మన వేమన చెప్పారు, ఎరుక లేని ఎరుక నెరుగుట తత్వము. మళ్ళీ అదే పదం అండి, అదే పదం అన్నమాట. సో అలా ఒక్క మాటలో చెప్పాలంటే బాబా ప్రేమ, అంతే. బాబా ప్రేమ. చూసారు కదా మీరు, అక్కడ శ్రీశైలం డ్యామ్ లో ఎంత నీళ్ళు వస్తుందో మనం చూడలేదు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చేటువంటి ప్రేమ అనేది ఆ టైం మనం అడ్డుకట్టలేము, ఎందుకంటే నేను ఆపలేను, అలా వస్తూనే ఉంటుంది సబ్జెక్ట్ అంటే మనకి. సో మనకి లేట్ అయిపోతుంది కాబట్టి. సో చివరిగా ఆయన చెప్పినటువంటి కొద్దిగా బ్రీఫ్ అనమాట, క్లుప్తంగా తెలుసుకోవాలంటే మనం ఆల్మోస్ట్ కొన్ని తెలుసుకున్నాం. వై షుడ్ వి సఫర్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకుంటున్నప్పుడు మనం పడేటువంటి ఏదైతే బాధపడుతున్నామో దాని వల్ల నిజానికి నష్టపోయేది నిజంగా లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికమైన కోణం వైపు చూడగలిగితే, ఆ అర్హతతో అవగాహనతో కనుక నీ జీవితంలో జరిగేటువంటి ఆ బాధల్ని, ఆ సమస్యల్ని ఆ కోణం వైపు చూడగలిగితే నువ్వు నిజానికి బెనిఫిట్ పొందుతావు. దానివల్ల ప్రయోజనం ఉంది తప్పి దానివల్ల నీకు ఎక్కడ నష్టమేం లేదు. అదే బాబా ఒక మాట చెప్పాడు ఒక మెసేజ్ లో, నీకు ఎప్పుడైతే నీకు శూన్యమైనది సర్వస్వంగా నువ్వు భావించినప్పుడు, అంటే నీకున్నటువంటి నథింగ్ అన్ని కూడా ఎవ్రీథింగ్ నువ్వు మార్చుకోగలిగితే అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అని చెప్పాడు. మనకున్నట్టు పర్ఫెక్ట్ ఎప్పుడు తెలుసు, మనం కూడా పర్ఫెక్ట్ అవుతాం. పర్ఫెక్ట్
మాస్టర్ అది కాదండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కరెక్ట్ గా అంటే ఆధ్యాత్మికంగా నేను చూసి నువ్వు ఏ విధంగా జీవించాలి, అలా జీవించడం ఎప్పుడు మొదలు పెడతావా అంటే ఎప్పుడైతే నీకున్నటువంటి నథింగ్ అని కూడా ఎప్పుడైతే నీకు ఎవ్రీథింగ్ నువ్వు భావిస్తావు. అంటే భావించలేమండి. డబ్బులు మన దగ్గర 10 రూపాయలు ఖర్చు అయిపోయింది అంటే అది ఎవ్రీథింగ్ ఎలా అవుతుంది, మనకి ఖర్చు అయిపోయింది అంతే. ఇప్పుడు ఎప్పుడైతే మనకు 10 రూపాయలు ఖర్చు అయిపోతే మనకు 100 రూపాయలు వచ్చిందని మనం ఫీల్ అవుతామా? కాదు కదా. నష్టపోయిందని నష్టపోయాం, అది భౌతికంగా చూసుకుంటే. కానీ ఆధ్యాత్మిక చూస్తే మాత్రం మీరు నష్టపోయే ప్రతి చోట కూడా ఆధ్యాత్మికంగా కూడా ఒక అడుగు ముందుకేస్తారు. రెండో విషయాన్ని మాట చెప్పారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఈ విధంగా కష్టాలు పడుతూ కొంతమంది అడుగుతూ ఉంటారు, కొంతమంది జోక్స్ కూడా వేస్తూ ఉంటారు. నేను కొంతమంది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక కష్టాలు పడుతూ ఉంటే ఎలా ఎప్పుడు పోతున్నా అంటే కొంత జోక్ వేసాడు నా కొలీగ్. ఎలా ఉంటుందంటే అలా కష్టాలు పడుతూ కష్టాలు తగ్గుతుందో లేదా విషయం తర్వాత కానీ అలవాటు అయిపోతున్నాను. ఒక జోక్ ఉంది మనకి. ఏమవుతుంది, కష్టాలు పడుతూ ఉన్నాడు. ఎంతవరకు పడుతున్నావు అంటే అలవాటు అయ్యేంత వరకు పడుతూ ఉన్నాను అనేసి. అది జోక్ కాదండి. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మికంగా కష్టాలు పడుతున్నప్పుడు ఏమైపోతుందంటే నువ్వు ఆ ఆధ్యాత్మికంగా సాధించుకున్నటువంటి 100 మార్కులు అనుకోండి, మనకి 100 మార్క్స్ వచ్చింది అనుకోండి, మనకి బాగా మనకి గాడ్ రియలైజేషన్ చేస్తాడు. అంటే మన యొక్క జీవిత గమ్యాన్ని చేర్చుకోవచ్చు. లక్ష్యం కూడా నెరవేరిపోతుంది. గాడ్ రియలైజేషన్ అంటే 100 మార్కులు వస్తే మనకి గాడ్ రియలైజేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాబా ఫోల్డ్కి వచ్చిన తర్వాత మనం 20 మార్కులు 30 మార్కులు సాధించుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే వెంటనే బాడీ వెయిట్స్ పెట్టేసాము. మన ప్రారంభం కావచ్చు ఏదో విషయంలో కానీ మనం బాడీ వెయిట్స్ పెట్టేసాం అనుకోండి. నెక్స్ట్ జన్మలో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అది చెప్పారు మనకి. అంటే 31 నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ లాస్ అయిపోయాం అనుకోండి, మొత్తం 1 లక్ష రూపాయలు పోయింది అనుకోండి, లక్ష రూపాయలు పోయినట్టే. అది ఎలా 1,00,000 నుంచి స్టార్ట్ అవుతుందా? కాదు కదా. ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలు పెట్టుకోవాల్సింది. కానీ ఆధ్యాత్మిక అలా కాదు. మీరు ఏదైతే సాధించారో అది ఇప్పుడు వేస్ట్ కాదు. మీరు పడేటువంటి ప్రతి భావం మార్చేటప్పుడు మీకు మీరు పడే నా కోసం నేను చెప్పిన విధంగా జీవితం అనుభవించినప్పుడు మీరు కార్చే ప్రతి చుక్క కూడా నేను చేయి పెట్టి పట్టుకున్నా చెప్పాడు. కింద కూడా పడనివ్వను అని చెప్పాడు. మీరు కార్చే ప్రతి బొట్టు కూడా ఏడుస్తున్నాం అనుకోండి, బాబా దగ్గరకు వచ్చిపోయాడు అనుకోండి, బాబా ఆ నీటి చుక్కను నేను వేస్ట్ అని చెప్పాడు. కార్చే ప్రతి ఒక్క నీటి బొట్టును కూడా నా చేతులతో 2 చేతులు పట్టుకున్నా అని చెప్పాడు. ఒక చేతితో కాదు, 2 చేతులతో. అందుకే బాబా అంటాడు, నన్ను ఎలా పట్టుకోవాలి తెలుసా? ఒక చేతితో గట్టిగా కాదు, 2 చేతులతో గట్టిగా పట్టుకో అంటాడు. హోల్డ్ ఆన్ టు మై థంబ్ అనేసి. కనుక సో లాస్ట్ మంత్ సార్ చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే గాడ్ రియలైజేషన్ మనకి జీవితం అది. కాబట్టి కనుక సఫరింగ్ గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మనం పడే సఫరింగ్ వల్ల నిజంగా మనకి ఏ నష్టం అనేది జరగదు. ఎలా తెలుస్తుందంటే నీకు అవగాహన లేకపోయినంత వరకు. అవగాహన వస్తే మాత్రం నువ్వు పడేటువంటి ప్రతిదానికి కూడా బాబా ఏం చేస్తున్నాడు, మనకి ఆధ్యాత్మిక ప్రయోజనం ఇవ్వడానికి ఇచ్చాడు. లాస్ట్ ఒక మాట చెప్పారు, మేనిఫెస్టేషన్. ఎందుకంటే బాబా వచ్చినటువంటి చాలా తక్కువ టైంలోనే ఉంది. ఎందుకంటే బాబా ఉన్నారు ఇప్పుడు. ఆ మేనిఫెస్టేషన్ లో కూడా తను ఎందుకోసం అయితే అవతారుడుగా ఈ సృష్టిలోకి వచ్చాడు, ఏది ఇవ్వడానికి అయితే వచ్చాడో రెడీగా ఉన్నాడు. కానీ మనం రెడీగా లేదని చెప్పాడు బాబా. నేను రెడీగా ఉన్నాను ఇవ్వడానికి, కానీ మీరు రెడీగా లేరు. అంటే మీకు అర్హత ఇంకా రాలేదని చెప్పాడు. కనుక ఎప్పుడు అర్హత వస్తుందంటే మనం ఇటువంటి అవగాహన కలిగిన జీవితాన్ని ఎంత ఎక్కువగా పెంచుకుంటూ పోతున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకు అర్హత రావడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఇచ్చేటువంటి దాన్ని మనం స్వీకరించడానికి రెడీ అవుతాం. కనుక అటువంటి స్వీకరించేటువంటి ఆ అవగాహన కలిగినటువంటి జీవితం మనం అందరూ కూడా అనుభవించాలని బాబాను కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా అండ్ ఫైనల్ వచ్చేసి మీకు అందరూ తెలిసినట్టే రేపు చాలా మంది తగ్గుతున్నారు. అంటే తగ్గుతున్నారంటే నేను ఎక్కడ అడుగునంటే కానీ మెహర్ అడుగుతున్నాను. నగర సంకల్పం మాత్రం నేను క్రౌడ్ నేను పట్టించుకోను. ఎందుకంటే జనాలు ఒక అభిప్రాయాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే బాబా మనలో చెప్పుకున్నాను నగర సంకల్పం గురించి మనలో చెప్పాను నగర సంకల్పం ఎంత ఇంపార్టెన్స్ చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 to 6 ఏదైనా మీకు సమస్యలు ఉంటే మనం టైం మార్చుకుందామా, 5:30 to 6:30, లేకపోతే మీ సజెషన్స్ మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు చెప్పగలిగితే మనకు అది మారుతుంది. ఎందుకంటే మస్ట్ మామూలు టైం చేస్తున్నాం. ఎందుకు తగ్గుతున్నారు? మీకు ఆ టైం లేదా నిద్ర లేకపోతున్నారా? లేకపోతే చెప్పండి సార్. 5:30 ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేద్దాం. 5:30 to 6:30. 5:30 నుంచి 6:30 చేస్తాం. 6:30. ఎందుకంటే ముఖ్యం. ఎందుకంటే మన యొక్క సహవాసు, ఎందుకంటే మన మీద బాబాకు అనుగ్రహం ఉంది. ఎందుకంటే నేను నగర సంగీతం చెప్పడానికి కాదు, ఎందుకంటే మీ వల్ల నేను తెలుసుకోగలిగాను. నగర సంగీతం నాకు తెలియదు అండి, అంత ముఖ్యమైన విషయం నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే నేను కార్యక్రమాల గురించి మీకు ఏమైనా కొత్త విషయాలు చెప్పాలి, ఉన్న విషయాలు చెప్పాలనిపిస్తున్నప్పుడు నేను కలెక్ట్ చేస్తున్నప్పుడు ఆది తీరానికి మాట చెప్పాడు. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను నగర సంఘ ప్రొసెషన్ గురించి.
ప్రొసెషన్ ఎవరు చెప్పాడంటే బరోడా మహారాణి శాంతాదేవి కదా తెలుసు కదా, గురుప్రసాద్ యొక్క ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ ఆవిడకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరు ఆదిత్యనాథ్ చెప్పాడు. అప్పుడు చెప్పినప్పటి నుంచి ఆవిడ ఏం చేసేవారంటే వచ్చేసి చుట్టూ ఆవిడ వచ్చేసి గురుప్రసాద్ ఉన్నప్పుడు ప్రతి వారానికి 4 days ఆవిడ స్వయంగా పాల్గొనేది. దాదాపు వచ్చేసి 3 hours చేసేవారండి. 3 hours అంటే ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4 స్టార్ట్ చేసి 6:55 అంతా మళ్ళీ గురుప్రసాద్ వచ్చి ప్రేయర్ టైంకి వచ్చేసేవారు. 3 hours చేసేవారు. అలా గురుప్రసాద్ లో ఆ విధంగా చేయడం వల్ల పెగ్గు అనేటువంటి పెగ్గు కూడా ఆ నామం చూసి వచ్చిందంట. పెగ్గు అంటే ఎవరు తెలుసు కదండి, చిన్న పిల్లి. పిల్లి వస్తుందండి, మనం పిల్లి వచ్చేసి హ్యాపీ బాబా చెప్పినట్లు హ్యాపీ మనకన్నా ముందు ఆ ఓవర్కమ్ చేసి వెళ్ళిపోతాం మనకన్నా. సో మనం కొంచెం పెగ్గుని కనీసం పెగ్గు దాకా వెళ్ళాలి కాబట్టి అట్లీస్ట్ ట్రై చేయండి. నెలకు ఒకసారి కాబట్టి మనసు ఎదురు ఉంటుంది ఎప్పుడు ఉంటుందండి. కాసేపు కొద్దిగా వెళ్ళుకొని సో కరెక్ట్ గా దయచేసి అందరూ కూడా 5 minutes ముందే రండి, గ్యాదర్ అవ్వండి. కరెక్ట్ ఆ టైం కాకుండా సో మీకోసం కొద్దిగా కొంచెం పోస్ట్ పోన్ చేస్తాం కాబట్టి 5:30 స్టార్ట్ చేయండి. సో 5:30 నుంచి మనకు వచ్చేసి 6:30 వరకు చేద్దాము. సో మీరు ఒక 5 minutes ముందు అందరూ గ్యాదర్ అయితే చక్కగా మనం చేసుకుందాం. ఎందుకంటే బాబా చాలా ఇష్టమైన కార్యక్రమం. గుర్తుపెట్టి మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే బాబాకి చాలా 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 మూడు చాలా చెప్తున్నాను, 3 చాలా. మరి ఎందుకంటే నాకు గులాబ్ జామున్ ఎంత ఇష్టం అంటే నాకు చాలా 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 ఇష్టం. ఎలాగంటారు ఫ్రైడ్ రైస్ అంటే నాకెందుకు నేను చాలా చాలా ఇష్టం అని చెప్తాను. అలాంటి చాలా 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 ఇష్టమైన కార్యక్రమం బాబాకి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ కాస్త కొంచెం జీవరాశులు ఉంటే దానికి వెళ్తుంది. కానీ అది ఉన్న చోటుకి వెళ్ళడం అనేది బాబా మనకి ఇచ్చినటువంటి అవకాశం. మనకు జ్ఞానం ఉంది, బయట జీవరాశులు ఉన్నాయి, బాబా చెప్పినట్లు వాటికి నామ అంటే అవకాశం మనకి ఇచ్చాడు. ఆయన చేసుకోలేక కాదు, మనకి ఇచ్చాడు. బాబా చెప్పాడు యువర్ వర్క్ ఈస్ మై వర్క్ ఈస్ యువర్ ఆపర్చునిటీ అన్నాడు. మనకి ఇచ్చిన అవకాశం ఇచ్చాడు. దయచేసి దాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా చేయదాచుకోండి. ఎందుకంటే మనం చెప్తున్నాను కొన్ని విషయాలు కాబట్టి ఎవరు చెప్పట్లేదు, మనకు కొన్ని విషయాలు చెప్తున్నాం, దానికి దయచేసి ఇంప్లిమెంట్ చేద్దాం. సో రేపటి బెంగళూరు కార్యక్రమంలో రామరావు ఆయన నగర సంకీర్తన గురించి మేము ఇద్దరు అడిగాం సార్. చేస్తుంటే మేము నగర సంకీర్తన ఏమిటి కోసం చేయాలంటే బాబా గారు అదే పట్టుదలతో ఏం చేస్తాను మేము ఇద్దరే చేస్తా ఉంటాం సార్. అప్పుడైతే ఇంకొక ఆత్మ మేలు కొలుపుతుంది ఈ నామం చేస్తా ఉంటే ఆ నామం ఆ టైంలోనే 5 గంటల్లోనే ఏం చేయాలని ఉండదా. 5 గంటలు అందరూ పనుకుంటారు, ఆ నామం వింటా ఉంటే ఏ బయటికి లేచి వింటా ఉంటారు. అప్పుడు లేచి వింటా ఉంటే ఆత్మ మెహర్ బాబా అనే వాక్యం వింటే అది ఈ జనం కన్నా ముందు జనం కన్నా మెహర్ బాబా అని చెప్పున్నారు. 94 అంటే ఆల్మోస్ట్ మీకు 8 సంవత్సరాలు. 94 ఆల్మోస్ట్ చెప్పున్నారు. అయితే నేను సెకండ్ వ్యక్తిని అయితే మీరు నాకు చెప్పాల్సిపోయి నేను చెప్పేస్తాను అంటారు. సరే 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 అవకాశం తీసుకుంటాను నేను చెప్తాను. సో మన ఫిజికల్ మనకి రేపు టైం అవుతుంది. ఎందుకంటే అది చూడు మళ్ళీ చెప్పండి చెప్పండి 5 గంటలకు వస్తారా 5:30కి వస్తారా? నగర సంకీర్తన అంటే తెల్లవారుజామున 5 గంటల